చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, నీ పక్షాన్ని నిలబడి నేను మాట్లాడుతున్నాను నా ప్రభా. నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా, బిడ్డలకి ఏ రీతిగా అర్థమవుతుందో నా ప్రభా, ఆ రీతిగా బోధించేటప్పుడు నాకు సహాయం దయచేయమని. అయ్యా, కేవలం నీ మాటలే బోధించే కృపను నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. మొట్టమొదటి నా ప్రభా నాకు ధైర్యాన్ని దయచేయండి నా ప్రభా. నీ సంధిలో నిలబడుతున్నప్పుడు నా ప్రభా మళ్ళీ నాకు జ్ఞాపకం చేసుకొని అయ్యా నన్ను నేను సరి చేసుకుని ఇతరులకు బోధించే కృపను నాకు దయచేయమని, ఇక ఒక చిన్న ప్రార్థన మీ పాస్ అనేది చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 73వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. చాలు. ఎవరు అంటున్నారండి ఈ మాటలు? దావీదు రాజైన దావీదు. భక్తిహీనులు అంటున్న మాటలు ఇవి. ఏమని? దేవునికి ఏం తెలియదు, గాఢాంధకారంలో నుండి ఆయన నన్ను కనుగొననా, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన నన్ను చూడలేడు అనుకుంటున్నారు. ఈ దినాల్లో భక్తిహీనులతో పాటు క్రైస్తవులు కూడా కలిసిపోయి అలాగే ఉన్నాం. కొన్ని దినాల్లో కొన్ని కుటుంబాల్లో కూడా, కొన్ని సందర్భాల్లో కూడా ఎలా ఉంటారంటే భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య చేస్తారు. అలాగే తల్లిదండ్రులు చూసి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. అని నన్ను ఎవరు చూస్తలేదులే, నన్ను ఎవరేం చేయట్లేదు అని అనుకుంటా ఉంటారు. కానీ ప్రభువారు చూస్తున్నాడు అక్కడుండి, ప్రతిదీ చూస్తా, ప్రతిదీ గమనించే దేవుడు. కానీ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఆయనకి ఏమి తెలియను, ఆయన నన్ను చూస్తున్నాడా అని అనుకుంటాం. కానీ ఇక్కడ గాఢమైన మేఘం ఆయన చాటుగానున్నవి, ఆయన నన్ను చూడలేడు అని ఆకాశములో ఆయన తిరుగుతున్నాడు, ఆయన నీవు అనుకుంటున్నావు. అది అనుకుంటున్నాం మనం. ప్రభువారు ఎక్కడే ఉండాలి, మనం ఇక్కడ ఏం చేసినా మనకి చెల్లుబాటు అయింది, మనకి సరిపోయిద్ది అని అనుకొని మనం ప్రవర్తిస్తున్నాం. ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే దేవుడు ప్రతిదీ మనం కదలిక తెలుసు ఆయనకి. మనం అంటాడు అదే మాటగా దేవుడు చెప్తున్నాడు. నా నడక తర్వాత చూద్దాంలే. కీర్తన గ్రంథం అదే 73:11 ఏమంటున్నాడు? దేవుడు ఎట్లా తెలుసుకున్నాడు? అమ్మో, ఎంత మాట్లాడుతున్నాడు చూడండి. మహోన్నతుడికి తెలివి ఉందా? మనం ఆ తెలివి గల వాళ్ళం కదండి. మనకి అంత తెలివి మీరిపోయి దేవుడిని అంటా ఉంటాం. ఎట్లా? వాడికేమో అట్లా, మనకేమో ఇట్లా. మనం దేవుణ్ణి ఇచ్చేస్తాం, దేవుణ్ణి దూషించేవాడిగా ఉంటాం. దేవునికి తెలివి ఉందా? తెలివి ఉంటే అలాగేమో అంటే అలాగే అంత ఆస్తి పాస్తులు మనకేమో ఏమి లేని వాడుగా చేశాడు, దేవునికి ఏం తెలుసు అని అనుకుంటాం దినాల్లో. కానీ ప్రభువారికి సమస్తము తెలుసు. బైబిలే ప్రేమ అండి, ప్రేమను పంచుతున్నాడు ఆయన. కానీ మనకి ఏం చేస్తున్నాడు అంటే ఒక సమయాన్ని, ఒక తరుణాన్ని మనకి ఇస్తున్నాడు. ఇకనైనా సరి చేసుకుంటారు, సరిదిద్దుకుంటారని మనకు ఒక తరుణాన్ని ఇస్తున్నాడు. కానీ మనం దాన్ని ఏం చేయాలంటే దుర్వినియోగపరచుకున్నాం, సద్వినియోగం చేసుకోవట్లా. అదే కీర్తన గ్రంథము 73:3 కూడా మాట అంటారు చూడండి. అబ్బో చూడండి ఏమంటే భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు మచ్చరపడుతున్నాం. అదే నాకు చెప్పాను కదా, వాళ్ళు ఎట్టా వీళ్ళు ఎట్టా మనం ఏమైపోతున్నాం, భక్తిహీనులు చూసి మనం మచ్చర పడుతున్నాం. నువ్వు భక్తి చేసేటప్పుడు నువ్వు దేవుని స్థానంలో నువ్వు నిలబడి నువ్వు ఉండాల్సిన దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు భక్తిహీనుల గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. కానీ మనం ఏం చేస్తుంది, భక్తిహీనులతో కలిసి మనం సాంగత్యం చేస్తాం, వారిలాగే మాట్లాడతాం, వారిలాగే ప్రవర్తిస్తాం, వారిలాగే జీవిస్తున్నాం. అందుకనే మనం ఏంటంటే దేవుడి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతుంది అక్కడే. ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దేవుడికి ఏం తెలుసు, ఆయన గాఢమైన మేఘలు అడ్డుగా ఉండేలే, మనం ఆయన చూడలే అనుకొని అన్ని చేస్తా ఉంటాం. కానీ ఆయన ప్రతిదీ చూసే దేవుడు, చూస్తూ ఉన్నాడు. అది చూద్దాం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 4:13 మాట చెప్తారు. అబ్బా చూడండి ఏమంట,
ఆయనకి కనపడింది ఏమీ లేదు. ఇంకోసారి చదవండి దాన్ని. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. మనమెవరికి లెక్క యొక్క చెప్పవలసి ఉన్నదో. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రతిదీ సమస్తము నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడికి తేటగా కనపడుతుందంట. సమస్తము మరుగు లేకుండా ఆయనకి తేటగా కనపడుతుంది, ఆయన కన్నులకు తేటగా కనపడుతుంది. మనం దేవుడు అదే అంటున్నాడు 22:13 అదే అన్నారు, దేవుడికి ఏం తెలియదు ఆయన గాఢ మీద మనం అడ్డుగా ఉన్నాయి, మనం చూడగలడా, తిరుగులాడుతున్నాడు మనం చూస్తున్నాడా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆయనకి సమస్తము తేటగా కనపడుతుంది అన్నాడు. అలా తేటగా కనపడుతున్నప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు, సమస్తము తెలుసు. చిన్న మాటలు చెప్పాలంటే మత్తయి సువార్తలో అంటారు, ఆకాశము సింహాసనము భూమి ఆయన పాదపీఠము. ఆయన పాదాల దగ్గర మనం చేస్తున్న ప్రతిదీ కూడా ఆయనకి తెలియదు అంటారా? ప్రతిదీ తెలుసు. ఆకాశంలో ఎక్కడో ఉండాలి, ఆయన మనం చూడలేము. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠం ఆయన పాదాల దగ్గర చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు, సమస్తము తెలుసు. తెలిసింది కూడా మనం చేస్తా ఉంటాం. భక్తి అయి ఉండి కూడా భక్తి వినుతో కలిసిపోయి మనకి దేవుడు ఏం తెలియదు అన్నట్టుగా మనం ఉంటాం ఈ దినాల్లో. కానీ మనం చేయాల్సింది ఏంటంటే భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడిని మనం తెలుసుకొని అన్నిలాగా మనం జీవించే సరికాదు. ఇక్కడ దేవుడు ఏదో చెప్తున్నారు. ఇంకో మార్చొద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము 23:24 ఒకసారి చదవండి. 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అన్నమాట. ప్రభు గారు అదే అన్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే మన దాసునికి చెప్పకుండా మనము సూర్యలంకో ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినాక ఎమ్మడిని మనకి ఫోన్ వచ్చేది, ఎక్కడున్నారాయా అని. ఆ తలంపు ఆ ప్రేరేపణ ఎవరు కల్పించారు మన దాసునికి? దేవుడు కల్పించి అప్పుడప్పుడే ఫోన్ చేసి అప్పుడప్పుడే అయ్యా ఎక్కడున్నారో దేవుడు నాకు తలంపించి నేను చేశానయ్యా ఎమ్మడినే. ఎన్నో సందర్భాలు అలా చేశారు మన దాసులు మనకి. అదే మనం తెలుగు అనుకున్న రహస్య సర్వన ఒకసారి చదివిన మాట. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడును కానా? చూడండి, రహస్య స్థలములు దాగలవాడు ఎవరైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశం అనేది ఉన్నవాడని కానా? ఆకాశం సింహాలు భూమి పదార్థాలు పారిపోయి అన్నప్పుడు ఇంకా దేవునికి తెలియకుండా ఎక్కడుందండి? దేవునికి మరుగైంది ఏదీ లేదు. కానీ ఏంటంటే దేవుడు మనకి కొన్ని తరుణాలను ఇస్తున్నాడు. ఆ తరుణాలను మనం ఏం చేసుకుంటున్నాం? దుర్వినియోగపరచుకుంటున్నాం, సద్వినియోగపరచుకోవట్లేదు. ఈ దినాల్లో భక్తులు కూడా ఏమంటే భక్తితో పాటు కలిసిపోయి దేవుడు మనకి ఏం చేస్తున్నాడులే, మనం చూస్తలేదులే, మనం చేస్తే సరిపోతుంది అని అన్నట్టుగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను రహస్య స్థలం దాగలవాడు ఆయన ఉన్నాడా? భూమి ఆకాశం ఉంటుంది నేను ఉన్నవాడని కానా? దేవుడు ప్రతి చోట ఉన్నాడు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడికి తెలియదు అంటారా? తెలుసు, సమస్తము తెలుసు. కానీ మనం ఏంటంటే మన భక్తులతో పాటు కలిసిపోయి అలా అనుకుంటాం, దేవుడికి ఏం తెలుసులే, దేవుడికి తెలియదులే, మనం చూడలేదులే. కొన్నిసార్లు ఆ సంఘాలు అందరూ చేస్తాను, నేను చెప్పాను కానీ నేను చేసిన వాడిని, అందరూ చేసేవాళ్ళే, ఏం కాదులే, చేస్తే ఏం కాదులే అనుకుంటాం. కానీ ఒక దినాన్ని ఏంటంటే ప్రభు గారు కొన్నిసార్లు మనకు తరుణాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరుచుకునే వారుగా ఉండాలి. అదే చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 3:12 చదవండి ఒకసారి. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వల్ల ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. చాలండి. ఏం చేశాడండి? జ్ఞానం వలన భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆకాశ విశాలని స్థిరపరిచాడండి. ఇంకా దేవునికి మరి ఎక్కడ తెలియలేదంటారు? ఎక్కడ జ్ఞానం లేదంటారు? ఆయన జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశం స్థిరపరిచాడండి. కానీ మనం ఏంటంటే వివేచన ఆయన ఆకాశాన్ని స్థిరపరిచినప్పుడు మనం దేవుడు జ్ఞానం లేదులే, తెలివి లేదులే అనుకుంటూ ఉంటాం. చిన్న ఉదాహరణగా చెప్పాలంటే మన దాసులు ఎన్నోసార్లు సందర్భాలు చెప్పారు. ఒక వ్యక్తి ఒక వేసవి కాలంలో ప్రయాణం వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడంట. ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టుగా ఉంది, ఆ పక్కన ఒక సన్న తీర్చేమో ఇంతలో కాయలు ఉన్నాయి.
ఆ ఎండాకాలంలో ప్రయాణం చేసి అలసిపోయినాడుగా అలా కూర్చొని అలాగే నిద్రపోయాడంట. అది ఆ చెట్టు మర్రి చెట్టు కింద కూర్చున్నాడంట. ఆ మర్రి చెట్టు చాలా పెద్దదంట. దానికే ఇంత కాయలు పెట్టాడు, ఈ సన్న తెక్క ఇంత గుమ్మడికాయలు పెట్టాడని అనుకుంటున్నాడంట. అలా ప్రయాణం చేసి అలసిపోయి నిద్రపోయాడంట. కొంతసేపు తర్వాత లేచి చూస్తే ఏమైంది, ఆ చిన్న పొలాన్ని రాలి ఆయన రొమ్ముల నిండంతా మీద పడిపోతాయి అంట. అప్పుడు పైకి చూసి అమ్మో దేవుడు అంత తెలియగలవాడు, అది అదే చెట్టుకి కనుక ఇంతలా కాయలు పెడితే నేను ఎప్పుడు గుండు కలిగి చచ్చేవాడిని అని అనుకుంటానంట. అప్పుడు అంటారంట దేవుడు ఎంతో తెలియగలవాడు. మనం కూడా అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నాం మనల్ని దేవుడు ఏంటంటే మనకు కొన్ని తరుణాలను ఇస్తున్నాడు. ఆ తరుణాలను మనం ఏం చేయాలంటే దుర్వినియోగపరుచుకుంటున్నాం, సద్వినియోగపరచుకోవట్లా. ఈ దినాల్లో దేవుడికి ఏం తెలియదని అనుకుంటున్నారు. ప్రతిదీ సమస్తం ఆయనకి తెలుసు. ఆయనకి రహస్యస్థలం ముందు తాకేవాడు ఎవడూ లేడు. అదే అంటారు. చూడండి కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 1-2 వచనాలు చదివి ముగించుకున్నాం. తెలుసును. చూడండి, యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నువ్వు ఒక మాట మాట్లాడాలనుకో, ఆ మాట మాట్లాడే ముందు దేవుడికి ఆలోచన తలంపు ఇచ్చే నువ్వు మాట్లాడగలుగుతావు. అలాంటివి నువ్వేం చేయాలంటే దేవుడికి ఏం తెలుసులే, దేవుడు తెలియనా అని దేవుడికే మనం తోపు పెట్టేవారిగా ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఏమన్నాడు అంటే నా నడకను నా పడకను పరిశీలన చేసిన నా చర్యలన్నిటిని బాగుగా తెలుసుకొని ఉన్నావు. దానికి ఇదిపై నా తలపు పుట్టక మునిపే నా మనసును గ్రహించి ఉన్నాడు. ఆయన అంతా తెలుసు సమస్తము. కానీ మనం ఏదంటే మనకు తరుణాలు ఇస్తున్నాడు. ఆ తరుణాన్ని మనం ఏదో చెప్తున్నాం, దాన్ని సద్వినియోగపరచుకోవడం లేదు, దుర్వినియోగపరచుకుంటున్నాం. భక్తిహీనుల్లో కలిసిపోయి, భక్తుల వేయులు కూడా భక్తిహీనులతో కలిసి అన్యులతో కలిసి జీవిస్తున్నాం అన్నమాట. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడైనా సరే మనం ఏం చేయాలంటే దేవుడికి ఏం తెలుసు అని అనుకోకుండా దేవుని సమస్తం మనకి తెలుసు కాబట్టి దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించేవారిగా నేను ఉండాలి. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. ఈ వాక్యము ఫస్ట్ భాగం ఇది, రెండో భాగం వచ్చే వారం చెప్తాను. దేవునికి ఏం తెలుసు అని అనుకున్న విషయాల మీద 4 అంశాలు ఉండే రేపు వచ్చే వారం చెప్తాను అనమాట. ఉన్న వాక్యం ప్రకారంగా చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మహానతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభు. అయినా నా ప్రభు ఇది ఆకాశమును ఉండవడం నా ప్రభు. అయ్యా నీకు సమస్తము తెలుసు నా ప్రభు. కానీ నా ప్రభు నేనైతే భక్తిహీనులతో కలిసిపోయి నా ప్రభు అయ్యా అన్నిలాగా ప్రభు నేను జీవిస్తున్నాను నా ప్రభు. దేవుడికి ఏం తెలుసులే అనుకుంటున్నాను నా ప్రభు. అయ్యా నీకు సమస్తము తెలుసు కదా నా ప్రభు. అయ్యా నీకు మరుగై ఉన్నది ఏదీ లేదుగా నా ప్రభు. అయ్యా నా నోటి మాట నాకు మునిపై నువ్వు తెలిసి గ్రహించిన వాడవుగా నా ప్రభు. కానీ నా ప్రభు నీ కొన్ని తరుణాలు నాకు ఇస్తున్నప్పటికీ నా ప్రభు నేను దాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు నా ప్రభు, దుర్వినియోగపరచుకున్నాను నా ప్రభు. అయ్యా నీ బైబుల్, నీ వాక్య సెలవు, నీ బైబులే ప్రేమగా నా ప్రభు. అయ్యా నీ ప్రేమను నేను కనపరుచుకోలేకపోతున్నాను నా ప్రభు. కానీ నా ప్రభు నువ్వు ఎన్నో తరుణాలు నాకు ఇస్తున్నప్పటికీ నా ప్రభు తరుణాలను నేను తృణీకరిస్తున్నాను నా ప్రభు. అయ్యా ఇకనైనా నా ప్రభు నేను సరి చేసుకుని జీవించే కృపను నాకును మాకు అందరికీ దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ భాషని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రెండో వర్తమానంగా మన మధ్యలో లేని నశవంత్ గారు అన్నది వచ్చే వర్తమానం అందిస్తారు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం మాట్లాడాలి. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభువా నీకు వేలాది వందనాలుగా గడిచిన ఆదివారం నుంచి ప్రభు ఈ ఆదివారం వరకు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభు. అందరిగా చెప్పిన అన్న వారి వాక్యంలో మీకు తోడైనందుకు వందనాలు ప్రభు. అలాగే నేను కూడా వాక్యం చెప్పవచ్చు అనగా మీ పరిశుద్ధ ఆత్మను నాకు దయచేయండి ప్రభు. వాక్యం ప్రభు చెప్పిన వెంటనే విని ప్రభు దాన్ని విడిచిపెట్టే వారిని నాకు కాకుండా ప్రభు దాని ప్రకారం జీవించే విధంగా మేము ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభు. ఇంకా ఎంతమంది తండ్రి సన్నిధికి రావాల్సి ఉండగా వారు కూడా త్వరపడి సన్నిధికి వచ్చేలాగా సహాయం దయచేయమని
ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారం నేను చెప్పిన వాక్యం వాళ్ళకన్నా గుర్తుందా అండి? మీ కుటుంబం అలా ఉంటుందా అండి? 2 వారాలు చెప్పాను కదా, అదే మీ కుటుంబం ఉంటుందా? మన కుటుంబాలు కూడా నోవా గారి కుటుంబం లాగా ఉండాలండి. వాక్య భాగంలోకి మనం వెళ్దామండి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏదో ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది బంగారమా? బంగారం కాదా? లేదా డబ్బా, వజ్రాలు ఇవన్నీ ఉన్నాయా? వీటన్నిటికంటే ఎంతో విలువైనవి ఉన్నాయండి. కానీ మన జీవితంలో అంటే మన మనుషులుగా మనకి విలువైనవి ఏమిటండి? ఇవే కదా, డబ్బు, బంగారం, లేదా వజ్రాలు, లేదా ఇళ్ల స్థలాలు. ఏదో అశాశ్వతమైనవి అంటే కొంతకాలం వరకు ఉండేవి మనకి విలువైనవని మనం అనుకుంటాం. అయితే మన జీవితంలో మనం ఏదైతే విలువైందని అనుకుంటామో అది పర్మనెంట్ గా విలువైనది అయితే అస్సలు కాదు. మన సందర్భానుసారం అంటే మన సందర్భాన్ని బట్టి విలువైనది మారుతూ ఉంటది. ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో డబ్బు ఎంతో మనకి విలువైనది. ఆ డబ్బు లేకపోతే ఏ పని జరగదు. డబ్బు ఉంటేనే ఏదైనా, తిండైనా లేదా ఎక్కడికన్నా మనం సరదాగా తిరగాలన్నా కానీ మనకి డబ్బు కావాలి. ఆ డబ్బు ఎంతవరకు విలువైనదో ఒకసారి చూద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, కోటీశ్వరుడు. తనకి డబ్బు కొదువలేదు, ఎంతో డబ్బు ఉంటుంది కోటీశ్వరుడు అంటే. అతనికి అనుకోకుండా ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి. తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకువెళ్తే డాక్టర్ గారు తనని పరీక్షించి అంటారు, ఈయనకి వచ్చిన వ్యాధి మామూలుది కాదు, దాన్ని నయం చేయాలంటే ఎంతో డబ్బు అవసరమైందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు? ఎంతైనా ఇస్తామయ్యా, మేము డబ్బుతో మాకు పని లేదు, మీరు ఎంత డబ్బు అయినా తీసుకోండి, కానీ మా నాన్న యొక్క ప్రాణం లేదా మా భర్త యొక్క ప్రాణాన్ని మీరు కాపాడండి అంటాం. ఇక్కడ విలువైనది ఏంది? ఇప్పుడు డబ్బు కంటే ప్రాణం విలువైంది. అట్లా మన మనిషి యొక్క జీవితంలో విలువైన వస్తువు అనేది మారుతా ఉంటుంది దేని అవసరాన్ని బట్టి దానికి. కానీ దేవుని దృష్టిలో మాత్రం కొన్ని విలువైనవి ఉన్నాయి, అవి ఎప్పటికీ మారవు. వాటిల్లో మన కన్నీరు కూడా ఒకటి. దేవుని యొక్క దృష్టిలో మన కన్నీరు కూడా ఎంతో విలువైనది. అటువంటి కన్నీటిని మనం ఏం చేస్తాము? వృధా చేసేస్తాం. దేనికని? ఈ లోక ఆశల కోసమో లేదా ఈ లోకంలో ఉన్న దాని కోసమో ఏడ్చి వృధా చేసేస్తాం. మనం మన కన్నీటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలండి. అది కేవలం దేవుని కోసమే ఉపయోగించాలి, కానీ మనం అలా ఉపయోగించము. మనం ఏం చేస్తాం? ఆ కన్నీటిని ఏదో ఒక దాని కోసం, అంటే వ్యర్థమైన వాటి కోసమే. ఇప్పుడు నాకు ఏదైనా అయిందనుకోండి, లేదా లవ్ విషయంలో కానీ, లవ్ అనే కాదు, ఇంకా దేని విషయంలోనైనా కానీ ఆ యొక్క కన్నీటిని వృధా చేస్తాం. కానీ మనం ఏం చేయాలంటే ఆ కన్నీటిని దేవుని యొక్క విషయంలోనే మనం వాడాలి జాగ్రత్తగా. మనం చూసుకున్నాం బైబిల్లో ఎవరెవరు వాళ్ళ కన్నీటిని జాగ్రత్తగా వాడారు. మన ఏడుపు కూడా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటే అనవసరమైన వాటి కోసం మనం ఏడకూడదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఊరకనే ఏడుపు వచ్చేసిద్ది, అట్లా మోకాల దండేగానే ఏడ్చేస్తారు. స్టార్ట్ చేయడంతోనే ఏడ్చేస్తారు. ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. కానీ మనం ఏడిస్తే దానికి ఒక విలువ ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నామా అనేది అర్థం ఉండాలి దానికి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా స్థలములో తలవైపున ఒకడు కనబడెను. వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె
నాకు తెలియలేదని చెప్పాను. ఇక్కడ దేనికోసం ఏడుస్తుందని మరియ గారు? యేసు ప్రభు వారి కోసం ఏడుస్తుంది. యేసు ప్రభు వారు కనపడట్లేదని ఏడుస్తుంది. దేనికని? యేసు ప్రభు వారి ద్వారా ఆమె తన జీవితంలో అద్భుత కార్యాలు చూసింది. అవును కదా? తనకి 7 దయ్యములు పడితే యేసు ప్రభు వారు విడిచి తనకి మంచి జీవితాన్ని ఇచ్చారు. అందుకని యేసు ప్రభు వారి కోసం ఏడుస్తుంది. మనం ఎందుకు ఏడుస్తున్నాము? ఈ లోకాశల కోసం ఏడుస్తున్నాము. అయ్యో నాకు దేవుడు కారు ఇవ్వలేదే అని ఏడుస్తున్నాము. లేదా అయ్యో నాకు దేవుడు ఒక సొంత ఇల్లు ఇవ్వలేదే అని ఏడుస్తున్నాము. అవునా కదా? నాకు దేవుడు పట్టు చీర ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటారు. నాకు బంగారం ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటారు. కానీ మరియ గారు ఇక్కడ ఎవరి కోసం ఏడుస్తున్నారు? యేసు ప్రభు వారి కోసం ఏడుస్తున్నారు. దేవుడు మీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశారండి ఇప్పటి వరకు. నీవు సజీవుల లెక్కలో ఉన్నావు అంటే దానికి కారణం ఎవరు? యేసు ప్రభు వారు. దానికోసం నువ్వు ఏడుస్తున్నావా? ఎవ్వరు ఏడవట్లేదు. ఈ రోజు నేను సజీవు లెక్కలో ఉన్నానంటే అది కేవలం యేసు ప్రభు వారి ద్వారానే అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవ్వరు ఆలోచించట్లేదు. యేసు ప్రభు వారి కోసం ఎవ్వరు ఏడవట్లేదు. ఆయన కోసం ఎవ్వరు ఏడవట్లేదు. దేనికని? ఎందుకంటే ఆయన యొక్క మేలులు మనకి గుర్తుండవు. చేసిన వెంటనే మనం మర్చిపోతాము. మళ్ళీ మనకి ఏడుపు ఎప్పుడు వచ్చింది? మళ్ళీ ఏదైనా బాధ వస్తేనో లేదా ఏదైనా కష్టం వస్తేనో అప్పుడు మళ్ళీ మనకి ఏడుపు వస్తుంది. అప్పుడు దేవుడు మనకి గుర్తొస్తాడు. కానీ ఇక్కడ మరియ గారు దేవుడు చేసిన అద్భుతాన్ని, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయిందా? మర్చిపోలేదు. దేవుడు చనిపోయిన తర్వాత కూడా తను కనపడట్లేదని ఏడుస్తుంది. ఒక కృతజ్ఞత కలిగి ఉంటుంది తను. కానీ మనం అలా ఉంటున్నామా? అలా ఉండట్లేదు. మన కన్నీళ్ళని వ్యర్థం చేసుకుంటున్నాం. ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం. దేవుడు మనకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఏడుస్తున్నాం. అంతేకాని దేవుని కోసం మనం ఏడవట్లేదు. దేనికి? ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అన్ని మర్చిపోతాం కాబట్టి. అవునా? నా కోసం దేవుడు సిలువలో మరణించాడని మనం ఏడవాలి. ఇటువంటి వ్యర్థమైన వాటి కోసం కాదు, ఈ లోకాశల కోసం కాదు మనం ఏడవలసింది. నా కోసం అంత చేసావు దేవుడు, నా కోసం నీ ప్రాణాలు అర్పించావు దేవుడు. నీ కోసం ఆదివారం నీ సమయానికి రాలేకపోతున్నాను అని నువ్వు ఏడవాలి. దేవుని సన్నిధికి సమయానికి నేను వెళ్ళలేకపోతున్నానని నువ్వు ఏడవాలి. ఇంత ప్రాణత్యాగం చేసావు దేవుడా నా కోసం, నీ కోసం మాత్రం నేను కృతజ్ఞతగా ఉండలేకపోతున్నానని నువ్వు ఏడవాలి. అంతేకాని దేనికోసమే ఏడుస్తున్నావు నువ్వు? నాకు కారు ఇవ్వలేదయ్యా అని ఏడుస్తున్నావు, నాకు బంగారం ఇవ్వలేదయ్యా అని ఏడుస్తున్నావు. కానీ నీకు దేవుని యొక్క జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడండి యేసు ప్రభు వారు. నీ కోసం, కేవలం నీ కోసం నా కోసం తన యొక్క జీవితాన్ని అర్పించేశాడు. దానికోసం నువ్వు ఏడవాలండి. ఇటువంటి జీవితాన్ని, నీ యొక్క జీవితాన్ని నా కోసం అర్పించావయ్యా, దానికి నేను కృతజ్ఞతగా ఎలా ఉండాలని నువ్వు ఏడవాలి. అంతేకాని నీ ఏడుపు వ్యర్థంగా ఉండకూడదు. ఈ లోకాశల కోసం నీ ఏడుపు ఉండకూడదు. నా జీవితంలో నేను ఎదుగుతున్నాను, నా యొక్క శరీరం పెరిగిపోతుందే కానీ నా యొక్క భక్తి జీవితం అలానే ఉంటుంది. ఏ కాడికి నా భక్తి జీవితం పెరగట్లేదు, ఎందుకు పెరగట్లేదు అని నువ్వు ఏడవాలి. అంతేకాని నేను పెరుగుతాను, నేను వయసులో పెరుగుతాను అన్నా కానీ నా ఆస్తి మాత్రం పెరగట్లేదు, నా జీవితం అప్పుడు మాత్రం తగ్గట్లేదని ఏడుస్తున్నావు. దేనికోసం ఏడవాలండి నువ్వు? దేవునికి కృతజ్ఞతగా ఉండాలని నువ్వు ఏడవాలి. ఆయన యొక్క ప్రాణం నీ కోసం పెట్టాడు, మన కోసం పెట్టాడు. దానికి నేను ఏం చేయగలనని నువ్వు ఏడవాలి. నేను ఏం చేయలేకపోతున్నానని నువ్వు ఏడవాలి. అంతేకాని నీ యొక్క ఏడుపును వ్యర్థంగా ఉండకూడదు. వేరొక మనిషి కోసమో లేదా నీ యొక్క శరీరం ఆశల కోసమో లేదా నీకు వ్యర్థమైన ఈ లోకంలో ఉన్న వాటి కోసమో నీ ఏడుపు ఉండకూడదు. కేవలం దేనికోసం ఉండాలి నీ యొక్క ఏడుపు? దేవుని కోసం ఉండాలి. ఒక మనిషి ఏడుస్తుందని అన్నగారు ఏడుస్తున్నారు. దేనికోసం ఏడుస్తున్నారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూసినట్లయితే, అన్నా లేచి కూర్చుని ఉండగా వచ్చి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి జ్ఞాపకము చేసుకొని
నేను చాలండి. ఇక్కడ ఏమని ఏడుస్తున్నారు అన్నగారు? నాకు ఒక బిడ్డను దయచేయ్యా, మీరు నాకు ఒక బిడ్డను దయచేస్తే నేను తన్ని మీకు సమర్పించుకుంటానయ్యా అని ఏడ్చింది. దీంట్లో స్వార్థం కనపడుతుందా అండి? స్వార్థం కనపట్లేదు. ఆమె దేనికోసం ప్రార్థన చేస్తుంది? నువ్వు నాకు బిడ్డనిస్తే ఈ సమాజంలో ఉన్న నా మీద ఏదైనా నింద ఉంటే అది తొలగిపోయిద్ది, అలాగే ఆ బిడ్డని మీకు సమర్పించుకుంటానని ఏడుస్తుంది. అయితే సమర్పించుకుందా? సమర్పించుకుంది. మనం అయితే సమర్పిస్తామా దేవునికి? దేవునికి మనం ఒకటి అనుకుంటాం, నువ్వు నాకు ఇది చేస్తే నీకోసం ఇది చేస్తానని ఒక కాంట్రాక్ట్ చేసుకుంటాం దేవునితో. కానీ దేవుడు మనకి చేసిన తర్వాత అది గుర్తుంటదా? మనకి గుర్తుండదు. కానీ ఇక్కడ అన్నగారు మర్చిపోయారా? మర్చిపోలేదు. తన బిడ్డ కోసం ఎట్లా ఏడ్చిందండి? తను బహు దుఃఖాక్రాంతురాలై బహు దుఃఖంతో ఏడ్చిందంట, బహుగా ఏడ్చిందంట. నువ్వు ఏడుస్తున్నావు దేవుని ముందు ఈ రోజు అలా ఏడవట్లేదు. నువ్వు దేని కోసం ఏడుస్తున్నావు? ఈ లోక ఆశల కోసం నువ్వు ఏడుస్తున్నావు. కేవలం ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైన వాటి కోసం నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు దేని కోసం ఏడవాలి? దేవుని కోసం ఏడవాలి, దేవుని కార్యాల కోసం ఏడవాలి. నా జీవితంలో నేను ఎదుగుతున్నా గాని మీ యొక్క ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నానని నువ్వు ఏడవాలి. మనం ఏడుస్తున్నాం కానీ దేవుణ్ణి కూడా మనం ఎంతో ఏడిపిస్తున్నాం అండి. ఏ విషయంలో? మన యొక్క భక్తి జీవితంలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లోడిని మనం కన్నాం అనుకోండి. ఎవరికన్నా దంపతులకు ఒక పిల్లోడు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు చిన్నప్పుడే నడుస్తాడా? నడవడు. ఏం చేస్తాడు? చిన్నప్పుడు పాకుతా ఉంటాడు, కేరింతలు కొడతా ఉంటాడు. తల్లిదండ్రులు చూసి ఎంతగా సంతోషిస్తారు? చాలా సంతోషిస్తాడు. నా పిల్లవాడు పాకుతున్నాడు, నా పిల్లవాడు కేరింతలు కొడుతున్నాడు అని. అలాగే తన వయసు పెరిగే కొద్దీ తను అలానే పాకుతా ఉంటే తన తల్లిదండ్రులు మొదటగా ఉన్న ఆనందం ఉండితే వాళ్ళకి దేనికని? వాడు ఎదుగుతున్నాడు, ఇంకా పాగుతున్నాడు, కానీ 2 కాళ్ళ మీద నడవలేకపోతున్నాడని వాళ్ళకి ఆనందం వచ్చిద్దా? దుఃఖం వచ్చిద్దా? దుఃఖం వస్తుంది. దేనికని? మళ్ళీ చెప్పండి, దేనికి దుఃఖం వస్తుంది? ఎదుగుతున్న పిల్లవాడు, వయసులో ఎదుగుతున్న పిల్లవాడు తన యొక్క అవయవాలు సరిగ్గా ఎదగపోవటం వల్ల పాకుతానే ఉన్నాడని మనకి దుఃఖం వస్తుంది. అలానే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు వయసులో ఎదుగుతా ఉన్నావు. నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? నీ భక్తి జీవితం కూడా ఎదుగుతా ఉండాలి. ఎదుగుతా ఉండకుండా ఏ కాడికి చిన్న పిల్లవాడిలాగా పాకుతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏడుస్తానే ఉంటాడు. అయ్యో నా పిల్లవాడు ఎదుగుతా ఉన్నాడు కానీ భక్తి జీవితంలో ఇంకా పాకుతానే ఉన్నాడు, ఇంకా ఎదుగుదల లేదయ్యా అని దేవుడు ఏడుస్తా ఉన్నాడు. మన ఏడిపేమో కానీ ఈ లోకంలో దేవుణ్ణి మాత్రం మనం బాగా ఏడిపిస్తున్నామండి. మన భక్తి జీవితం ఎలా ఉండాలి? ఎదుగుతా ఉండాలి. ఏ కాడికి మన భక్తి జీవితం మాత్రం పాకే స్థితిలో ఉండేది కానీ నువ్వు దేనికోసం ఏడుస్తూ ఉంటావు? ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఏడుస్తూ ఉంటావు, కారు కోసం ఏడుస్తూ ఉంటావు, ఇళ్ళ కోసం ఏడుస్తూ ఉంటావు. మా ఫ్రెండ్ పెద్ద ఫోన్ ఇవ్వన్నాడు, నాకు ఫోన్ లేదని ఏడుస్తూ ఉంటావు. ఇంకా అనవసరమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటాం. కానీ మన భక్తి జీవితం ఎదగట్లేదని ఎవరైనా ఏడ్చారా? ఎవరు ఏడవరు. లేదా దేవుడు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యం చేశాడు, ఆయనకి నేను మళ్ళీ ఏ విధంగా నేను ఆయన రుణం తీర్చుకోవాలని ఏడుస్తారా? ఎవరన్నా ఏడవరు. అనవసరమైన వాటి కోసమే ఏడుస్తా ఉంటామండి. మన ఏడుపుకి ఒక అర్థం ఉండాలి. అన్న ఏ విధంగా అయితే ఏడ్చిందో ఆ విధంగా మనం దేవుని దగ్గర ఆడవాలి. అలాగే మగ్ధలేని మరియ దేవుడు కనపడకపోతే ఏడ్చింది. ఆ విధంగా నువ్వు కూడా నా జీవితంలో నువ్వు లేవయ్యా, నా జీవితంలో నువ్వు కనపట్లేదయ్యా, నా జీవితంలోకి నువ్వు రా అని ఏడవాలి. అంతేగాని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయా అని ఏడవకూడదండి. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు మన జీవితంలో ఉంటున్నాడు, మనం పాపం చేయలేకపోతున్నామని మనం ఏడుస్తాం. అవునా కాదా? మన ఏడుపుకి ఒక అర్థం ఉండాలండి. దేవుడు మన కోసం ఏం చేశాడండి? పరలోకంలో బంగారు నగరాన్ని నిర్మించాడు. మన కోసం ఒక గొప్ప నగరాన్ని నిర్మించి ఉన్నాడు. అక్కడికి ఎలా వెళ్ళాలని నువ్వు ఏడవాలి. అంతేగాని ఈ అశాశ్వతమైన లోకం కోసం నువ్వు ఏడవకూడదు. ఒక్కసారి దేవుణ్ణి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జీవితంలో ఏ విధంగా దేవుడు మీకు ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏ విధంగా మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడని ఒకసారి మీరు ఒక జ్ఞాపకం చేసుకోండి. మొదటి నుంచి మీ జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే ఎవరు చేయలేనివన్నీ దేవుడు మీ జీవితాల్లో
చేసి ఉన్నాడు. ఎంతో మంది చేయలేరు, ఎవరు సహాయం చేయలేరు. నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు నా దీనస్థితిలో నువ్వు తోడై ఉన్నావయ్యా, ఇప్పుడు నేను వదిలిపెట్టేశానయ్యా, నువ్వు బాధపడాలి. దానికోసం మళ్ళీ తిరిగి రాయా నా దగ్గరికి నువ్వు ఏడవాలి. వాటి కోసం నువ్వు ఏడవాలండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఏడుస్తున్నాం. ఎవరో అమ్మాయి వదిలేసిందని ఏడుస్తున్నాం, లేదా ఫలానా వ్యక్తి నన్ను వదిలేశాడని ఏడుస్తున్నాం. అవన్నీ వ్యర్థమైన ఏడుపులండి. ఎవరి కోసం నువ్వు ఏడవాలి? దేవుని కోసం నువ్వు ఏడవాలి. ఆయన నీ కోసం చేసిన త్యాగం కోసం నువ్వు ఏడవాలి. గుర్తుందండి నేను చెప్పింది? దేని కోసం ఏడవాలి మనం? దేవుని కోసం ఏడవాలి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడనేది. నువ్వు ఇంకా చిన్న పాక స్థితిలో ఉన్నావు భక్తిలో, లేదా ఎదుగుతా ఉన్నావు అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆటోమేటిక్ గుర్తొస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఏడుస్తున్నందుకు ఒక అర్థం నీకు తెలుస్తుంది. అంతేకాని ఏదో లోకాశలు నీ మైండ్ లో పెట్టుకొని, లేదా లోకాశలు నీలో పెట్టుకొని ఏడిస్తే ఆ ఏడుపు వ్యర్థమే. దేవుడు నీ కోసం అంత చేస్తే కనీసం ఆదివారం ఆయన కోసం నువ్వు జీవించలేకపోతున్నావు, ఆయన కోసం నువ్వు ఏడవలేకపోతున్నావు. నేను ఇన్ని పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, లేదా నీకు నేను భక్తిగా, నీకు నేను విశ్వాసంగా జీవించలేకపోతున్నానయ్యా అని ఏడుస్తా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. మోకాళ్ళం వేస్తే నీకేం గుర్తొస్తాయి? నీలో ఉన్న బాధలు, నీకున్న బాధలు గుర్తొస్తాయి. నీకున్న అప్పులు, లేదా నీకున్న ఆరోగ్య సమస్యలు, నీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు నీకు గుర్తొస్తాయి. కానీ దేవుడు మాత్రం నీకు గుర్తుకు రాడు. నీ అవసరతలే నీకు గుర్తొస్తాయి. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేది నీకు గుర్తుకు రాదు. ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు అనేది నీకు గుర్తుకు రాదు. అది ఒకసారి మనం మన మైండ్ లో పెట్టుకోవాలి. అది మన మైండ్ లో పెట్టుకొని మనం ఏడుస్తూ ప్రార్థిస్తే దేవుడు మనల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. దావీదు రాసిన కీర్తనలో 126 అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూడండి. సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచుచు విత్తాలంట. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఆ ప్రార్థన హన్నా చేసిన ప్రార్థన లాగా ఉండాలి, లేదా మరి మగ్దలేని మరి దేవుడి కోసం ఏడ్చినట్టు ఉండాలి. ఇంకా ఎంతో మంది భక్తులు ఏడ్చారు, అటువంటి విధంగా ఉండాలి. అంతేకాని నా లోకాశలు తీరట్లేదయ్యా అని నువ్వు ఏడవకూడదు. అటువంటి ఏడుపుకి అర్థమే. నువ్వు ఏ విధంగా నువ్వు ఏడ్చి ప్రార్థన చేయాలి? దేవుని నీ దృష్టిలో పెట్టుకొని, దేవుని నీ కోసం నేనేం చేయాలయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని ఏడుస్తా ఉంటే ఏ విధంగా విత్తుతావు? నువ్వు సంతోష గానంతో పంటని కోస్తావండి. ఈ వచనాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ప్రార్థన చేయండి. అందరూ ఏడుస్తే ఏ విధంగా ప్రార్థన చేయాలి? దేవుని నువ్వు మనసులో ఉంచుకొని ప్రార్థన చేయాలి. ఏడుస్తూ అంతేగాని నీ లోకాశలే కాదు, నీ యొక్క ఇంటి సమస్యలే కాదు, కారు లేదని కాదు, లేదా డబ్బులు లేవని కాదు, దేవుడు లేడు, నీ మనసులో దేవుడు లేడని ప్రార్థించండి. దేవుడి కోసం ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థించండి. అవును ప్రభా, అవును ప్రభా, కేవలం ప్రభా టెంపరీ వాటి కోసం మేము ఏడుస్తున్నాం ప్రభా. అవును ప్రభా, అవును కాని ప్రభా నీ కోసం మేము ప్రార్థించట్లేదు ప్రభా, నీ కోసం మేము ఏడవట్లేదు ప్రభా. అవును ప్రభా, అవును ప్రభా, మీరు కనపడకపోయేసరికి ఏ విధంగా ఏడ్చిందో ప్రభా. నా జీవితంలో మీరు లేకపోయినా కానీ తండ్రి మేము సంతోషంగా జీవిస్తున్నామే కానీ ఏడవలేకపోతున్నాం ప్రభా. అవును ప్రభా, నీ కోసం మేము మా కన్నీరు కార్చేలాగా చేయండి ప్రభా. అవును ప్రభా, అవును ప్రభా, మా ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన ప్రభా. కేవలం మా స్వార్థం కోసం మేము ఏడుస్తున్నామా కానీ ప్రభా, నీ కోసం మేము కన్నీళ్ళు విడిచేవారుగా లేవు ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ రోజు నుంచి ప్రభా మీకోసం మేము కన్నీళ్ళు విడిచే విధంగా ఉండాలి ప్రభా. అవును ప్రభా, నా భక్తి జీవితం ఎదిగేదానిలా ఉండాలి కానీ ప్రభా ఎక్కడ ప్రభా భాగ్య స్థితిలో ఉండకుండా ఉండేలా సాయం దయచండి ప్రభా. అవును ప్రభా, మేము ఏడ్చే విధంగా చేయండి ప్రభా. అవును ప్రభా, కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా.
అవును ప్రభు, సంతోషంగా పంట కోస్తానని మీరు అన్నారుగా ప్రభు. అవును ప్రభు, ఈ రోజు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సంతోషంగా మీ పంట కోసేలాగా చేయండి ప్రభు. అవును ప్రభు, అవును ప్రభా, మా సంఘం తండ్రి యేసయ్య ఇంకా ప్రభు విస్తరించేలాగా చేయండి ప్రభు. దానికోసం మేము వచ్చే విధంగా చేయండి ప్రభు. అవును ప్రభు, ఈ చిన్న ప్రార్థన మీ పాదాసని చేర్చుకోమని. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది లేదా మంచి వర్తమానం అందించిన వెలింది గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? విజయవాడ ఏడవాలండి. దేవుని కోసం మనం ఏడ్చేవారిగా ఉండాలి. చిన్న మాట ఒకటి చెప్తాను. మామూలుగా మన బంధువుల్లో కానీ మన కుటుంబంలో రిలేషన్ ఎవరైనా ఒకరు చనిపోతే తలుచుకొని ఎలా ఏడుస్తాం? వాటిలు వేసుకొని మరి కూడా ఏడుస్తాం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని కోసం మనం ఎప్పుడైనా ఏడ్చున్నామా? ఏడ్చేవారిగా ఉన్నామా? అయితే ఆయన మరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఏడ్చేవారిగా ఉన్నామా? నీ కుటుంబీకుల్లోనో లేదా నీ బంధువుల్లోనో ఒకరు చనిపోతే నువ్వు తలుచుకొని ఏ విధంగా ఏడుస్తున్నావు? దేవుడు నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని కార్చినప్పుడు నువ్వు ఆయన గురించి ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నావు? అది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థించేవారిగా, కన్నీళ్ళు విడిచి ప్రార్థించేవారిగా ఉండాలన్నమాట. మంచి వర్తమానాన్ని ఇచ్చిన అన్నగారు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మూడో వర్తమానంగా మన మధ్యలో లేలిన యశ్వంత్ యజ్రా శాస్త్రి గారు అన్న వచ్చి వర్తమానం అందిస్తారు. చక్కటి వర్తమానాన్ని ఇప్పటి వరకు విన్నాం కదా. చక్కటి వర్తమానాన్ని విని మన అధ్యక్షుల వారు లేలిన యశ్వంత్ గారిని మర్చిపోలేకపోతున్నారు. మరలా ఆయన పేరే చెప్తున్నాం. సరే, కళ్ళలోంచి కళ్ళు మూసుకొని మనం తెలుగు. ప్రేమ కలిగిన మా దేవ, కలిగిన మా తండ్రి, బంగారు పదాలు వందనాలు స్తుతులు స్తోత్రాల దేవ. తండ్రి ఈ దినాన తండ్రి క్షేమంగా మమ్మల్ని సన్నిధిలో నడిపించినందుకు నీ వందనాలు స్తోత్రాలు దేవా. దేవా, ఈ సమయంలో తండ్రి నేను ఇక్కడి నుంచి మాట్లాడుతుండగా ప్రభావం బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో దేవా. అట్లా తండ్రి నా నోటితో మీరు మాట్లాడించమని అడుగుతున్నాం దేవా. నన్ను మీ నోటి పూరుగా వాడుకోమని అడుగుతున్నాము దేవా. ఎటువంటి నిద్రాత్మక చోటు లేకుండా తండ్రి, ఎటువంటి శాతానికి అధికారం లేకుండా దేవా, మీరు అధికారిగా ఉండి దేవా చక్కగా తండ్రి జరగడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఆది నుంచి అంతం వరకు మీరే అధికారిగా ఉండి తోడు నడిపించమని అడుగుతున్నాం. నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక కల్లో పాడండి. మల్లె కన్నా తెల్లనైనది, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. చాలా చక్కటి పాట పాడారు. వాక్యం చెప్పబోయే ముందు పాట పాడమన్నప్పుడు అందరూ హుషారు వచ్చేటట్టుగా పాట పాడాలి. నిజంగా, ఎందుకంటే అప్పుడు దాకా కూర్చొని అలసిపోయి ఉంటారు, కొంతమంది నిద్రపోయిన వాళ్ళు ఉంటారు, లెగుస్తారు. కాబట్టి అందరికి హుషారు వచ్చేటట్టుగా పాటలు పాడాలి. వాళ్ళకి ఇంకా నీరసం తెప్పించి ఇంకేముంది పాట కూడా నీరసంగా నీకు ఈయన వాక్యం అంత నీరసంగా ఉండదు అని వాళ్ళు నిద్రపోయేటట్టుగా ఉండకూడదు పాడిన పాట. కాబట్టి పాట పాడినప్పుడు హుషారుగా రావాలి, వాళ్ళకి హుషారుతో చప్పట్లు కొట్టాలి. ఇకనా ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టి పాడతారు. మళ్ళా పాడండి ఒకసారి. మల్లె
మల్లె కన్నా తెల్లనైనది, తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ. మల్లె కన్నా తెల్లనైనది, ప్రేమించెను నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను, నన్ను ప్రేమించెను. చాలు చాలు, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు, చాలా చప్పట్లు కూడా చాలా గట్టిగా కొట్టారు. దేవుడు మనం చేసే ప్రతి ఒక్కటి గమనిస్తానే ఉంటాడు. ఆయన మనం ఏ విధంగా ఉంటున్నాము మనల్ని ప్రతిదీ గమనిస్తూనే ఉంటాడు. మరి మనం ఆయనకి ఇష్టంగా సన్నిధిలో ఉంటున్నామా లేదా, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మన మాటలు ఎట్లా ఉంటున్నాయి దేవుని సన్నిధిలో, ఆయన ఆనందపరిచేలాగా మన మాటలు ఉంటున్నాయా లేదా, మనం ఆయన ప్రవర్తనను బట్టి ఆయన సంతోషపరిచే విధంగా మనం ప్రవర్తన ఉంటుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. చూద్దాం, చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి. చాలా చూడండి, ఈ భూలోకంలో ఉన్న వ్యవస్థలన్నీ చెడిపోయినాయి అని అనుకుంటాం మనం కదా. చెడిపోయినాయి, సహజంగా భూలోకంలో ఉన్న వ్యవస్థలన్నీ చెడిపోయినాయి. కానీ అంతకు అంత మనుష్యుడి హృదయంలో యొక్క ఊహలు చెడ్డ ఊహలు చెడిపోయినటువంటిగా ఉన్నాయి. ఏం ఊహలు ఉంటాయి మనుషులకి? ఏం ఊహలు ఉంటాయి మనుషులకి? నేను సంపాదించాలి, ఒకరిని మోసం చేయాలి, ఒకరికి అబద్ధం చెప్పాలి, వారి మీద కంటే నేను ఒక 2 అంతలుగా ఎక్కువగానే నేను ఉండాలి కదా. అటువంటి స్వభావంతో మనం ఉంటాం, అటువంటి ఊహలు మనకు ఉంటాయి. వారిని మోసం చేసి నేను ఇంకా గొప్పవాడిగా అవ్వాలి నేను కదా అనేటువంటి ఊహలు మన మనుషుల్లో ఉంటాయి. అన్ని పాపపు ఊహలే. అబద్ధం చెప్తే బాగుండేది, అరే నేను అక్కడ ఒకటి తిన్నాను, వాడు డబ్బులు తీసుకునేటప్పుడు నేను ఏం తిన్నానో చూడలేదు కదా, డబ్బులు కట్టేయకుండా వచ్చేయాల్సింది కదా. అటువంటి ఊహలు మనుషులకు ఉంటా ఉంటాయి సహజంగా. కానీ అన్ని పాపపు ఊహలే మనుషులకు ఉండేది. అంత చెడిపోయింది, కొంచెం కాదు అంత చెడిపోయింది. అది యెహోవా చూసి ఏమన్నాడంటే, మనుష్యుడు హృదయముని చూసిన వాడు చూడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటాడు. మనుష్యుడు హృదయాన్ని చూడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? నిజమే, అది కూడా. ఎన్నో యంత్రాలు ఉన్నాయి, ఎక్స్రేలు ఉన్నాయి, స్కానింగ్లు ఉన్నాయి, అవి లోపల వరకే తీయగలుగుతాయి. మనకి ఏం జరిగిందో లోపల వరకు చెప్పగలుగుతాయి. మన హృదయంలో ఏ ఊహలు ఉన్నాయో, మన హృదయంలో ఏ పాపపు ఆలోచనలు ఉన్నాయో, మన హృదయంలో ఎవరిని మోసం చేయాలన్న ఆలోచన మనలో ఉందో, మన హృదయంలో ఎటువంటి తప్పు చేయాలన్న ఊహ మనలో ఉన్నదో అనేది అవి చూపించగలుగుతాయా? చూపించలేవు. అవి కూడా అది చూపించలేవు, చెప్పలేవు. ఎవ్వరి వల్ల అది కాదు, ఎందుకంటే అది చెడిపోయింది. ఇంకా సోది చెప్తామని వస్తారు కదా, సోది చెప్తామని వస్తారు. వాడు చెప్తా ఉంటే నిజంగా నీ జీవితంలో ఏం జరిగిద్దో నేను చెప్తాను, నీ హృదయంలో ఏముందో నేను చెప్తాను అంటారు. నిజంగా వాళ్ళు చెప్తే ఇంక దేవుడు ఎందుకు కదా? నిజంగా వాళ్ళే అవన్నీ చెప్తే ఇంక దేవుడు ఎందుకు? మనకి ఏంది కావాలో వాళ్ళు చెప్పాలి, చేపించుకోవచ్చు కదా. వాళ్ళ పేరులోనే ఉంది వాళ్ళు చెప్పేది ఏంటిదో సోది. ఇంకా అది చెప్పే కాడికి దేవుడు ఎందుకండి? దాన్ని ఎవరు హృదయంలో ఉన్నదాన్ని ఎవడు సరిగ్గా చెప్పలేడు, ఎవడు చూడలేడు కూడా. ఎందుకంటే అది ఆ రకంగా చెడిపోయింది. చూడండి తర్వాత 6వ వచనంలో ఏమంటాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం పొంది తన హృదయంలో నొచ్చుకొని, ఎందుకురా నాయన వీళ్ళని చేసుకున్నాను నేను, ఎందుకు వీళ్ళని చేసుకున్నాను? వీళ్ళు హృదయాలంతా పాపపు హృదయాలు, చెడిపోయిన ఊహలతో వీళ్ళు నిండి ఉన్నారు, వీళ్ళు నేను చేసుకున్నాను, ఎందుకు చేసుకున్నానని చెప్పి బాధపడుతున్నాను. వీరితో పాటు సహవాసంగా ఉండాలి, నేను వారితో సహవాసం చేయాలని చెప్పి సకల సృష్టిని మన కోసం సృష్టించాడు. చక్కగా మనకు కావాల్సినవన్నీ ఈ లోకంలో మనకి ఇచ్చాడు. మనకి కావాల్సినంతటిని సమకూర్చాడు. అన్ని మంచితనాన్ని అన్ని మంచి చూడండి, అది కూడా ఉండదు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలో
1:31 ఉంటుంది. దేవుడు చూచినప్పుడు మంచిదిగా ఉన్నది. చూడండి, అంత మంచిగా చేశాడు మన కోసం. చెడ్డది ఏదైనా చేశాడు మన కోసం? చెడ్డది చేశాడు. మనల్ని సృష్టించి తప్పు చేశాడు. చెడ్డది ఏది చేయలేదు ఆయన, అంత మంచిదే చేశాడు మన కోసం. కానీ మనుష్యుడు చెడిపోయాడు. మనుషుడు హృదయం చెడిపోయింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇద్దరం చేశాడు. ఆమె తంట తెచ్చిపెట్టింది, తినొద్దన్న పండు తినింది. సరే, ఇద్దరు కాదు నలుగురిని చేద్దామని నలుగురిని చేశాడు. వారు చక్కగా ఉన్నారా? తన తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. ద్వేషం పెరిగిపోయింది, ఈర్ష్య పెరిగిపోయింది. ఈ కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే మొదలైనవి. అప్పుడు మొదలైనవి కాబట్టి సాగుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశాడో మనుషుడు చెడిపోయాడు. ఇక్కడ కయ్యూను తన తమ్ముడిని ఒక్కసారిగా చంపలేదు. కోపం పెంచుకొని ద్వేషం పెరిగి ఎంతమంది చెప్పినా సమాధానం పడలేదు, ఎంతమంది చెప్పినా కానీ వినలేదు. ఇంకా కోపాన్ని పెంచుకొని ద్వేషంగా మారి అది తీరా దేనికి దారి తీసింది? నరహత్యకు దారి తీసింది. చంపేశాడు, చంపేయడానికి దారి తీసింది. చూడండి మనుషుడు ఏ విధంగా చెడిపోయాడు. అక్కడే మనుషుడు అప్పటి నుంచి మొదలైన సొంత అన్న తమ్ముళ్ళు కొట్టుకోటాలు, సొంత బంధువులు కొట్టుకోటాలు, సొంత తోబుట్టుని వాళ్ళు కొట్టుకోటాలు అనేవి అప్పటి నుంచి మొదలైన. ఇంకా అటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం చూసుకోము. ఎదుటి వారు కూడా మన పరిస్థితిలోనే ఉంటే, మన స్థితిలోనే ఉండే వారిని చూసి నవ్వుతూ ఉంటాం. ఒకడు ఖాళీగా ఉన్నవాడు, పనికి మాలినవాడు ఒకడు బండ్లు వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉన్న సమయంలో ఇంకొక ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆ పనికి మాలినోడికి ఎదురయ్యాడంట. ఎదురయ్యి ఆ పనికి మాలినోడు వీడిని, నువ్వు ఏం చేస్తున్నావురా ఇప్పుడు అని అంటే, ఏముంది మొన్నటిదాకా జాబ్ చేశాను, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను ప్రజెంట్ అని అంటాడు. ఈ పనికి మాలినోడు ఇది విని ఇంకొక పనికి మాలినోడి దగ్గరికి వెళ్ళి, ఒరే వాడు ఖాళీగానే ఉంటున్నాడు అంటారా మన కోసం అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాడు. మరి 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడుగా ఖాళీగా ఉన్నాడని ఎక్కిరిస్తున్నాడు. వీడే స్థితిలో ఉన్నాడు, పనికి మాలిన స్థితిలో వీడున్నాడు. ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నవాడిని వీడేం చేస్తున్నాడు? హేళన చేస్తున్నాడు. వాడే ఒక దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. వాడి జీవితాన్ని వాడు చూసుకోవట్లేదు. చూడండి, అది కూడా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును ఎవ్వడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు. చూడండి, నీతిమంతుడు లేడు. వారి గురించి వారు చూసుకోవట్లేదు. వాడు పనికిమాలిన స్థితిలో ఉన్నాడని చెప్పి వాడు పక్కన పెట్టి మర్చిపోయాడు. వాడి స్థితిని వాడు మర్చిపోయి ఎదుటి వాడిని హేళన చేస్తాడు. నీతిమంతుడు ఎవడు లేడు. వాడి గురించి వాడు చూసుకోవచ్చు కదా. అక్కడ వాడి గురించి వాడు చూసుకోకుండా ఎదుటి వారిని నిందలు మోపడం, ఎదుటి వారిని అదే మాటలతో హేళన చేయటం. చూడండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఈ లోకంలో మనని కావాల్సినంతటిని మన సర్వ సృష్టిని, సకల సృష్టిని మన కోసం సృష్టించాడు. ఇక్కడ ఎంతగానో మనల్ని ప్రేమించాడు. ఆయన శక్తిని మనకిచ్చి మన ద్వారా ఆయన కార్యాలు నిరూపించాలి, ఆయన కార్యాలు జరిగించాలి అని చెప్పి ఆశపడ్డాడు ఆయన. కానీ మనం పనికి మాలిన స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. మన ద్వారా ఆయన కార్యాలు జరిగించాలని చెప్పి ఆయన శక్తిని మనకి ఇచ్చాడు. కానీ మనం దాన్ని వదిలేసి పనికి మాలిన స్థితిలోనే నేను ఉండాలని చెప్పి పనికి మాలిన స్థితికి వెళ్ళిపోతున్నాం. ఒక తల్లిదండ్రులు తన బిడ్డల్ని ఒక మంచి ఐఏఎస్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక ఐపీఎస్ గానో చేయాలని అనుకుంటారు. డాక్టర్ గా చేయాలని చెప్పి తన బంధువులందరికీ, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఐఏఎస్ అవ్వాలని చెప్పి తన బంధువులందరికీ చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత అది వారు సాధించకపోతే ఆ బిడ్డలు మళ్ళీ తిరిగి అదే బంధువులు ఆ తల్లిదండ్రులు అడిగితే ఏం చేస్తాడని బిడ్డ డాక్టర్ అయ్యాడా, ఐఏఎస్ అయ్యాడా అంటే ఏమంటాడు అతని తండ్రి? వాడి గురించి ఎందుకులే ఇప్పుడు పనికి మాలినోడు అని అంటారు కదా. వాళ్ళు చెప్పింది మరి బిడ్డలు నిరూపించకపోతే, చేసి చూపించలేకపోతే ఏమంటారు? వాడి గురించి ఎందుకులే ఇప్పుడు పనికి మాలినోడు అంటారు. మరి ఒక బిడ్డ గురించే తన తండ్రి అంత బాధపడిపోతున్నాడే. ఒక తన బిడ్డ చేయలేదు, చదివలేదు, డాక్టర్ గా కొట్టలేకపోయాడని చెప్పి తన తండ్రి అంతకు బాధపడిపోతున్నాడే.
మరి ఇంతమందిని ఆయన చేసుకొని ఇంతమందిని గొప్పవారి కావాలని చెప్పి మనందరి మీద ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ఎంతమందిని ఆయన్ని వెనకేసి ఆయన తొక్కేసి నువ్వు నాకు అవసరం లేదని చెప్పి పనికిమాలిన జీవితాన్ని నేను జీవిస్తానని మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి అతను అంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి, ఆయనకి ఎంత బాధ కలుగజేస్తున్నాం మనం, ఎంత నిరాశను ఆయనకి మనం ఇస్తున్నాం కదా. ఆయన శక్తిని మనకి ఇచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు, ఆయన బలాన్ని మనకి ఇచ్చాడు, ఆయన రక్షించి గొప్పవారిగా మీరు అవ్వాలని చెప్పి ఆశపడితే మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? పనికి మాలిన స్థితిలోనే మనం ఉంటున్నాం. ఆయనకి బాధ కలుగు చేస్తున్నాం మనం ఆ స్థితిలో ఉండి. తర్వాత చూడండి 12వ వచనంలోనే ఇక్కడే రోమీయులకు రాసిన పత్రిక 3. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి నాలుకతో సర్ప విషయం ఉన్నది. చూడండి, గొంతుకు తెరిచిన సమాధి. చూడండి, మనకి దేవుడు మనకు ఒక గొంతునిచ్చాడు కదా. ఆ గొంతుని దేనికి ఇచ్చాడు? ఆయన మహిమపరచడానికి ఇచ్చాడు, ఆయన ఘనపరచడానికి ఇచ్చాడు, ఆయన సువార్తను ఎదుటి వారికి ప్రకటించడానికి ఆ గొంతుని ఇచ్చాడు. మరి మనుషులు దేనికి వాడుతున్నారు ఆ గొంతుని? మనం దేనికి వాడతాం ఆ గొంతుని? బూతులు తిట్టడానికి, సినిమా పాటలు పాడటానికి, అనేక రకమైన లోకానుసారం వ్యర్థమైన వాటికి ఆ గొంతును మనం వాడుతున్నాం. త్రాగుబోతులు గొంతు చూడాలి. ఎంతమంది త్రాగుబోతులు లేరు, వేసుకుని అసలు మంచినీళ్ళు అయినట్టు గొడగడ మింగేస్తారు కదా. ఎంతమంది త్రాగుబోతులు లేరు. క్రైస్తవులు తాగుతారా అంటారు. క్రైస్తవుడు అనబడేవాడు వేరు, క్రైస్తవుడు వేరు కదా. క్రైస్తవుడు అనబడేవాడు వేరు, క్రైస్తవుడు వేరు. క్రైస్తవుడు అనబడేవాడంటే ఆచార భక్తి చేస్తాడు. చూసారా, ఆచార భక్తి. ఆదివారం ఒక్కరోజే వారికి భక్తి, ఆదివారం ఒక్కరోజే వాళ్ళకి దేవుడు, పండగ పూట ఒక్కరోజే దేవుడు. అటువంటి వారికి క్రైస్తవులు అనబడే వారు వాళ్ళు అన్నమాట. కానీ క్రైస్తవులు అంటే మన హృదయంలో ఆయన్ని కలిగి ఉన్నప్పుడు, మన హృదయంలో క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, ఎటువంటి అబద్ధాలు మన నోట రాకుండా, ఎటువంటి లంచాలు తీసుకోకుండా నిజంగా ఆయన కోసం మనం జీవిస్తామో అది క్రైస్తవుడు అంటే, నిజమైన క్రైస్తవుడు అంటే కదా. ఇక్కడ ఎక్కడ చూసినా లంచాలతో కూడుకున్నటువంటి వ్యవస్థలు జరుగుతున్నాయి. చూడండి, అది కూడా కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. చూడండి, క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గుణాలు ఇవి ఏంటంటే, ఒకసారి చూడండి మళ్ళీ 5వ వచనం. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఎన్నడూను కదల్చబడడు. చూడండి, వడ్డీలకి ఎవరు లంచాలు తీసుకోరు. నిజమైన క్రైస్తవులు అంటే ఇది. క్రైస్తవుడు అనబడేవాడేమో ఆచార భక్తిలో ఉంటాడు. నిజంగా క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అంటే ఈ విధంగా లంచాలు పుచ్చుకున్నాడు, వడ్డీలకి ఇవ్వడు, అబద్ధాలు మాట్లాడాడు, తన హృదయంలో క్రీస్తుని కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు. లంచాలని లంచగొండల్ని ఏమన్నాడు? కాల్చి వేస్తాడు. చూడండి, అది కూడా ఒకసారి ఏబు గ్రంథంలో ఉంది. ఏబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. భక్తిహీనుల కుటుంబము లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. చూడండి, ఏ విధంగా లంచాలతో, అబద్ధాలతో, పైకి ఒక మాట, లోపలికి ఒక మాట. నిజమైన క్రైస్తవుడు అంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో ఏమంటారు సీక్రెట్స్ ఇన్ రియల్ క్రిస్టియన్స్ లైఫ్ కదా. నిజ క్రైస్తవుడి జీవితంలో ఎటువంటి రహస్యాలు ఉండవు, ఎటువంటి రహస్యాలు ఉండవు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం
లేదు, నేను నిజంగా క్రైస్తవుడిని, నేను ఆయన ఎరిగాను, నీతిమంతుడిగా ఆయన సన్నిధిలో ఉన్నాను, నన్ను ఎవ్వడు క్వశ్చన్ చేయడానికి అర్హుడు కాదు, ఎవ్వడు కూడా నన్ను అడగడానికి అది అర్హుడు కాదు. నేను ఆయన బిడ్డని, ఆయన నీతిమంతుడిగా ఉన్నాను కాబట్టి నేను ఆయనకి మాత్రమే లెక్క చెప్పాలి. ఎవరు ఎన్ని నిందలు మోపినా, ఎవరు ఎన్ని మాటలు నన్ను అన్నా కానీ ఈ లోకంలో ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన బిడ్డని, నీతిమంతుడిని, నిజ క్రైస్తవుని కాబట్టి నేను ఆయనకి మాత్రమే లెక్క చెప్తా. ఈ లోకంలో ఎప్పుడు అడిగినా నువ్వేం చేస్తున్నావు, నీ జీవితాన్ని ఎట్లా జీవిస్తున్నావు అని అడిగినా కానీ నేను ఎవ్వడికి చెప్పను అని చెప్పేయాలంతే. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పాపం అనేది కూడా ఎట్లా ఉంటదంటే ఒకరి నుంచి ఒకరికి పాక్కుంటా ఉంటది కదా. పాపం కూడా ఒకరు చేస్తే అరే వాడు చేశారు మనం ఎందుకు చేయకూడదు అన్నట్లుగా ఒకరి నుంచి ఒకరికి పాకుతా ఉంటది. ఏమంటారు, కొనుకుడు పుండులాగా. ఎంతో ప్రమాదకరమైనది, కరోనా కంటే డేంజర్ అది కదా. ఒక సంఘంలో ఒకరికి వచ్చిందంటే ఒకరి నుంచి ఒకరికి అంతా పాకిపోతుంది. అందుకే పౌలు హెచ్చరించాడు తిమోతికి. చూస్తారు అది కూడా ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏంది ఇది చెప్తున్నాడు అనుకుంటున్నారా? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, భక్తిహీనులగుదురు. చాలు, చదవండి. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు పాకును ఉన్నారు, గతించినని చెప్పుచు తప్పిపోయి చెరుపుచున్నారు. చాలు, చూడండి. విసుకున్నారా ఆయన రిఫరెన్స్ చెప్తున్నాను, ఎప్పుడు ఇది చెప్పడే వాళ్ళు ఇది చెప్తున్నాడని. మీకు కాదు విసుకురావాల్సింది, నాకు బైబుల్ చెప్తుంటే మొత్తం అటు ఎగిరిపోతుంది. ఎప్పుడు ఇది చెప్పడే వాళ్ళు ఇది చెప్తున్నాడు ఏందని అనుకుంటున్నారా? ఏం లేదు, నేను ముగిస్తా తొందరగానే. కరెక్ట్గా 20 నిమిషాలు అయింది, ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తా. ఓకేనా? సరే, ఇక్కడ చూసుకుంటే ఏమన్నాడు, సంఘములో ఒకరికి వచ్చిందంటే కొరుకుడు పుండు. అది కొరుకుడు పుండు అంటే ఏంటంటే గజ్జి లాంటిది, అంటువ్యాధి. ఒకరికి వస్తే ఒకరి నుంచి ఒకరికి పాగిపోతా ఉంటది. హాస్టల్లో ఒకరికి వస్తే పిల్లలకి అలా అందరికి వచ్చేస్తుంది. హాస్టల్లో ఒకరికి జ్వరం వస్తే అందరికి వచ్చేస్తుంది. ఒకరికి దగ్గు వస్తే ఒకరికి తుమ్ములతో మొదలైతే ఇక ఏడదాకి వెళ్ళిద్దో చూసుకోండి. అలాగా సంఘంలో కొందరు ఉంటారు, అటువంటి మాటలు చెప్పినప్పుడు ఒకరి మాటలు ఇక్కడ మాట్లాడితే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మాటలు పాకిపోతా ఉంటాయి. అటువంటి మాటల వలన మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరో తెలుసా? సాతానుకు చోటు ఇచ్చేస్తారు. అటువంటి మాటల వల్ల సాతానికి చోటు ఇచ్చేసి ముందుగా ఎఫెక్ట్ అయ్యేది సేవకుడు. విశ్వాసులు కాదు, సేవకుడు ఎఫెక్ట్ అవుతాడు. ఎందుకంటే సేవకుని పడగొడితే అందరూ పడిపోతారు. సేవకుని ముందు పట్టేయాలి, సేవకుని పట్టేస్తే అందరూ పడిపోతారన్న విధితో సాతాను ఎవరిని పట్టుకునేది? సేవకుడిని పట్టుకునేది. చూస్తాం మనం కూడా, ఫోన్ లో కానీ టీవీలో కానీ యాడ్స్ ఇస్తూ ఉంటారు. యాడ్స్ ఇచ్చేటప్పుడు చూసారా, ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి యాడ్స్ ఇప్పిస్తూ ఉంటారు. పలానా స్ప్రే వాడాలంటే ఒక మంచి హీరోనో ఒక హీరోయిన్ తీసుకొచ్చి పలానా స్ప్రే వాడండి అని చెప్పి. ఎందుకంటే ఆమె ఫ్యాన్స్ అందరూ అయ్యే కొంటారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అయ్యే కొంటారు. నేనైతే అదే చేస్తా. క్రికెట్ లో వాళ్ళు నాకు నచ్చిన వాడు యాడ్ ఇస్తే అన్ని అయ్యే కొనాలంట, ఆఖరి కారు టైర్లు కూడా అయ్యే కొనాలంట. అట్లా ఉంటారు పిచ్చోళ్ళు నాకులాగా. ఎవరైనా ఒక యాడ్ ఇచ్చారంటే దాన్ని బట్టి ఎందుకు ఇస్తారు, వాళ్ళ చేత ఎందుకు ఇప్పిస్తారు యాడ్లు? వాటిని బట్టి అందరూ లైన్లో పడిపోతారు కదా వాళ్ళ దారిలో, అందుకని చెప్పి వాళ్ళ చేత ఇప్పిస్తారు. అలాగే సాతాను కూడా ఏం చేస్తారంటే సేవకుని పడగొడితే అందరూ విశ్వాసులు అందరూ లైన్లోకి వచ్చేస్తారు, వాళ్ళు కూడా పడిపోతారు, వాళ్ళందరినీ పడగొట్టవచ్చు అన్న అది అన్న సాతాను మనస్సుతో, అటువంటి హృదయంతో సేవకుని పడగొడుతుంది అనమాట. మనం ఒక్క మాటతోనే తప్పు చేస్తాం, ఒక మాటతోనే తప్పు చేసాం అనుకుంటాం, అదంతటితో ఆగిపోదు. మాట మళ్ళీ పాక్కుంటా పోతుంది, మాట పాక్కుంటా పోతుంది. ఈ విధంగా మనుషుడు హృదయాలు చెడిపోయినాయి. ఈ విధంగా మనుష్యుడు జంతువుల కంటే నీచమైన స్థితికి దిగజారిపోయాడు అని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఇట్ బ్రేక్స్ హిస్ హార్ట్ అని ఉంది బైబుల్లో.
ఆయన హృదయాన్ని, ఆయన గుండెని పగిలిపోయినాయి అంట. ఆయన ఈ లోకాన్ని చేసుకున్నాడు చక్కగా. ఇటువంటి లోకంలోకి మరలా తిరిగి తొంగి చూస్తే చక్కటి చెట్లు, జంతువులు, చక్కగా జంతువులు ఈ రోజులు ఎక్కడ మిగులుస్తున్నారండి? అసలు మనుషులు ఎక్కడ మిగులుస్తున్నారు? జంతువులు చక్కగా కోయటం. మరి వాళ్ళ ఆదివారం ఇవాళ ఎంతమంది ఇళ్లలో ఉంటాయో జంతువులన్నీ కదా, అందరి ఇళ్లలో ఉంటాయి జంతువులు. వాటిని మనకు సహకారంగా ఉండమని జంతువులను పంపిస్తే, ఆదాము అవ్వలు వారు ప్యూర్ వెజిటేరియన్, కానీ నోవాహు దినాల్లో ఓడ మునిగిపోయినప్పుడు అంతా ఆ చెట్లు ఇవన్నీ మునిగిపోయిన సమయంలో ఇక మాంసాలు తినమని చూడండి, అది కూడా ఉంది. ఆ రక్తం వచ్చుకొని తినమని ఆదికాండంలో ఒక మాట అంటాడు. 9వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చేదురు. చాలు చూడండి, అప్పుడు ఇక మనకు పర్మిషన్ వచ్చింది. ఏమని? జంతువుల్ని తినమని అప్పుడు మనకు పర్మిషన్ వచ్చింది. ఇక వచ్చిందిలే పర్మిషన్ అని చెప్పి అప్పటి నుంచి మొదలు పెట్టాం మనం. దొరికిందని దొరికినట్టుగా వెంటబడి మరి తెచ్చుకొని తింటాం. మనకి పరిస్థితిలోకి వచ్చేసాం కదా. ఒకసారి పర్మిషన్ వచ్చిందని దానికి వెంటబడి మరి తెచ్చుకొని తింటున్నాం మనం. ఇలాగా ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. నేను నమ్మినటువంటి బిడ్డలు ఎంతగానో నన్ను మోసం చేస్తున్నారు, నన్ను ఎంతో బాధ పెడుతున్నారు, నేను వారి మీద ఎంతో విశ్వాసం ఉంచాను, నేను వారి మీద ఎంతో నమ్మాను వారిని, అటువంటి వారు నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఒక కాగితాన్ని తీసుకొచ్చి దీని మీద సంతకం పెట్టమంటే గుడ్డిగా సంతకం పెట్టేస్తారు. ఎందుకంటే వాడి స్నేహితుడు ఏం చెప్పినా ఏముండదులే, తప్పేం చేస్తాడులే, ఏం మన మీద బురద జల్లలే, ఏమి మనల్ని మోసం చేయాలి అని చెప్పి గుడ్డిగా వారిని నమ్మేస్తాం. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్, స్నేహితులు కూడా చాలా జెన్యూన్ గా లేరు. బైబిల్లో కూడా ఉంది చూడండి, సామెతల గ్రంథంలో 17:7లో ఉంది. 17:17లో ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. అటువంటి మోసాలు చేయడు. మన నిజమైన స్నేహితుడు ఎవరంట? దేవునితో స్నేహం చేయడం మనం నేర్చుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఎవరిని కూడా మనం నమ్మడానికి లేదు. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా మోసాలు చేస్తానే ఉంటారు, ఏదో ఒక విధంగా మనకు అన్యాయం జరిగిస్తానే ఉంటారు, ఏదో ఒక విధంగా మనల్ని పాపంలోకి లాగుతానే ఉంటారు. ఈ లోకంలో ఉన్న వారిని ఎవరిని నమ్మడానికి లేదు. కానీ మన స్నేహం చేయాల్సింది, మనం నమ్మాల్సింది, మన భారాన్ని మోపాల్సింది ఎవరి మీద అంట? దేవుని మీద మోపాలి. దేవునితో స్నేహం చేసేవారిలాగా మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్నవారు వారు ఏదో ఇస్తారని, వారు ఏదో మనకు చూపిస్తారని, వారు ఏదో మనకు ఒక ఉద్యోగం ఇప్పిస్తారన్న వారి వైపు నమ్మకూడదు. దేవుని వైపే చూడాలి. వారి దగ్గర ఏదో ఉంది, వారి దగ్గర నుంచి మనకి ఏదో లాభాలు వస్తాయి అని చెప్పి మనుషుల వైపు చూడకూడదు. నువ్వు కష్టపడాలి, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానన్నాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అట్లాగా మనం కష్టపడే విధంగా మనం పని చేసుకోవాలి. మన ప్రతిదానికి మనం కష్టపడాలి, మనం కష్టపడి మన పనులు చేసుకోవాలి. అట్టి కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉంటున్నాం, కూర్చోము, ఏ విధంగా మనం ఉంటున్నాం, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ఆయన ఆనందపరిచే విధంగా మనం ఉండాలి, ఏ విధంగా మన మాటలతో మన గొంతుతో ఆయన గణపరిచే విధంగా ఉంటున్నామా, వ్యర్థమైన వాటికి మన గొంతును వాడుతున్నామా, పాపానికి చోటు ఇచ్చినప్పుడు ఒక మాటతోనే పాపం చేసామనుకుంటున్నాం, అది అందరితో ఆగిపోయింది అని అనుకుంటున్నాం. కానీ అది అలా అలా పాక్కుంటా వెళ్ళిపోతుంది. ఒక అబద్ధం ఆడామంటే దానికి కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ఒక అబద్ధం ఆడామంటే దాన్ని మరలా కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడాలి. అలా ఒక పాపం చేసామంటే అది అందరితో ఆగదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకంగా దాన్ని పాక్కుంటా వెళ్ళిపోతా ఉంటది కదా. అట్లా అట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఒక మాట మాట్లాడుతున్నామంటే అది ఎట్లా ఉండాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఆయన మన మనసుని నొప్పించేటట్టుగా ఉండకూడదు. క్రైస్తవుడు మాటలు ఏ విధంగా ఉండాలి, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా క్రైస్తవుడి జీవితం ఉండాలి.
ఆయన్ని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను. ఆయన్ని నా మాట్లాడే మాటలు ఆయన ఆనందపరిచే విధంగా ఉంటున్నాయా, లేకపోతే ఆయన్ని బాధ పెట్టే విధంగా ఉంటున్నాయా? నా ప్రవక్తన ఎట్లా ఉంటుంది, నా మాటలు ఎట్లా ఉంటున్నాయి, నా గొంతులో నుంచి వచ్చే మాట, నా గొంతు ఏ విధంగా ఉంటుంది? పనికిమాలిన వాటికి వాడుతున్నానా, ఆయన్ని గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన సువార్తని ఎదుటి వారికి ప్రకటించడానికి వాడుతున్నానా లేదా అన్నది చూసుకుందాం ఒకసారి. మధ్యాహ్న కాల సమయంలో అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తలలోంచి కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేద్దాం. ఆదివారం ప్రార్థన అయిపోవాలి, ఇక మన పని అయిపోయింది. ఈ పూట వరకు భక్తి చేసాము చాలు అని అనుకోకూడదు. ఏదో ఇక్కడ చెప్పినప్పుడే వింటాం కాదు, ఇక విన్నాం కదా ఇక చాలులే, ఇంటికి వెళ్ళినాక మన ఇష్టం వచ్చినట్టుగా ఉన్నామంటే కుదరదు, సరిపోదు. మరి ఇక్కడ ఆదివారం ఇక్కడ సేవ చేసి ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వాలంటే 2-3 రోజుల నుంచి ప్రిపేర్ అయితేనే ఆ దినానికి చెప్పగలుగుతారు సేవకులు. మరి నా పని అయిపోయింది, ఆదివారం ఒక్కరోజు నేను చెప్పేసాను లేని కాముగా కూర్చుండి మిగతా రోజులంతా ఏమైపోతుంది? మరి నేను ఇక్కడ వాక్యం చెప్పిన తర్వాత నేను కాముగా వెళ్ళి అక్కడ కూర్చుంటే మళ్ళీ తర్వాత ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాలంటే ఎట్లా చేయగలుగుతాను? అందరి గురించి అందరికి అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యం కావాలని, వారికి బాధలు ఉన్నాయి, వారి శ్రమల నుంచి విడిపించాలని ప్రార్థన చేయాలంటే ఎలా దాన్ని ఖాళీ కూర్చుంటే చేయగలుగుతాను? దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, సమయం ఉన్నప్పుడే ఆయనతో నడుచుకోవాలి, ఆయనతో స్నేహం చేసేవారిలాగా మనం ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పెద్దగా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. నాయన దేవా, ఏ విధంగా తండ్రి మా మాటలు ఉంటున్నాయో దేవా, ఏ విధంగా మా ప్రవర్తన ఉంటుందో తండ్రి. ఏదో తండ్రి ఆదివారం ఒక్కరోజు తండ్రి మా పని కాబట్టి ప్రభావ మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా ప్రభావ ఆచార భక్తిగా మేము ఉంటున్నాము తండ్రి. క్రైస్తవులు అనబడే వారిగా మేము ఉంటున్నాము దేవా. నిజ క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నిజ క్రైస్తవులుగా మేము జీవించడానికి కూడా సహాయం దయచేయండి. అబద్ధాల మాటలు కానీ ప్రభా, లంచగొండితనాన్ని ప్రభా, ఏంటి ప్రభా, పైకి ఒక మాట లోపల ఒక మాట కాకుండా ప్రభా, నిజ క్రైస్తవులు అంటే తండ్రి అవునంటే అవును, కాదంటే కాదనేటట్లుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. నిజ క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన మా హృదయంలో మాటలు తండ్రి నాయన నిన్ను నొప్పించే విధంగా ఉంటున్నాయి ప్రభా, నిన్ను ఆనందపరిచే విధంగా మేము ఉండలేకపోతున్నాము తండ్రి. అట్టి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నిన్ను మహిమపరిచేటట్టుగా, నిన్ను గలపరిచేటట్టుగా ప్రభా, ఈ స్వార్థను ఎదుటి వారికి ప్రకటించినట్టుగా మా గొంతును వాడుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. నిన్న వాక్యాన్ని ప్రభా ఎక్కడ కూడా ప్రభా వ్యర్థపరచుకోకుండా తండ్రి, వాక్యానుసారంగా జీవితాన్ని జీవించుకుంటా ప్రభా, వాక్యాన్ని ప్రభా ఎదుటి వారికి చెప్పుకునే వాళ్ళకి బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. వాక్యం లేఖనాల ప్రకారంగా వారు ప్రార్థన చేసుకోవడానికి వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అనవసరమైన మాటలు ప్రభా ఎక్కడ కూడా మా నోటితో మాట్లాడి కూడా ప్రభా నేను వ్యర్థపరిచి, నేను మహిమపరిచే విధంగా మా మాటలు ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. నాయన ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నిన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఎవరికి తండ్రి నన్ను మీ నోటి బూరుగా వాడుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా. తర్వాత చెప్పబోయే దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నోటి బూరుగా మీరు వారిని మీ నోటి బూరుగా వాడుకోమని అడుగుతున్నాం దేవా. చక్కటి వర్తమానాన్ని మాకు అందించడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మంచి విషయం, మంచి వర్తమానం అందించిన నిజరా శాస్త్రికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన మధ్యలో రాజధాని గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుగాక. పిల్లల మన మధ్యలో ఇంతవరకు మనం మంచి వర్తమానాలు వింటూ ఉన్నాం. వర్తమానాలు వింటున్న మనము జాగ్రత్తగా మన యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకున్నాం. మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, మన భక్తి జీవితం సరైనది లేకపోతే మన పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. మనం ఈ లోకాలు ఎన్ని కోల్పోయినా కానీ, ఆస్తులు కోల్పోయినా, అంతస్తులు కోల్పోయినా, ఎన్ని కోల్పోయినా కానీ దేవుణ్ణి కోల్పోయినామంటే ఈ యొక్క జీవితంలో మరలా తిరిగి రానిది. ఎన్ని కోల్పోయిన ఈ లోకంలో సంపాదించుకుంటాం, కానీ దేవుణ్ణి కోల్పోతే మనం ఏమి సంపాదించుకోం. ఒక దినం మనకి లెక్క ఉండబోతూ ఉంది. కాబట్టి మన యొక్క పునాది ఎట్లా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక కట్టాలి అంటే పునాది ఏ విధంగా కడతాము? గట్టిగా బేస్మెంట్ ఏ విధంగా వేస్తున్నాం, ఎంత సిమెంట్ వేస్తున్నాం, ఎలా వేస్తున్నాం అనేది ఎంత కాంట్రాక్టర్లు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు కానీ,
మన ఒక 10 అంతస్తులు వేయాలన్నప్పుడు కానీ ఏ విధంగా కడుతూ ఉన్నారు. కట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దాని పునాది కదిలించబడిన తర్వాత అన్నీ వస్తూ ఉంటాయి, కూలిపోతాయి. ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారు, ఏం చేశారు అనేది అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మన భక్తి జీవితం కూడా వీళ్ళు ఎడ నేర్చుకున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలా స్థుతిస్తున్నారు, ఎలా దేవుడికి మహిమ తీయగలుగుతున్నారు, దేవుడు గంట తీయగలుగుతున్నారు, ఏ విధంగా ఇలా భక్తి జీవితం ఉంది అనేది అందరూ పరిశీలన చేస్తూ ఉంటారు. మరి మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది, మన యొక్క స్టాండర్డ్ అంతా ఎట్లా, మన యొక్క పునాది ఎలా ఉంది, బలంగా ఉందా, ఏ విధంగా ఉన్నాం, మన పునాది ఏ విధంగా ఉంది. మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుందాం, జాగ్రత్తగా మన యొక్క భక్తిలో మనం కొనసాగించుకుందాం పిల్లలు. ఎందుకంటే భయంకరమైన దినాలు, దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి మన యొక్క జీవితము జాగ్రత్తగా మనం మర్చుకోవాలి. అందరూ కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 11:13 చదవండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం 13. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇలా పునాదులు అంటే మనం ఈ లోకంలో మనం కట్టే అంతస్తులు కాదు. పెద్ద అంతస్తులు మనం చూస్తూ ఉన్నాం. 20, 30, 100 దాకా కూడా 100 ఇట్లా కడుతూ ఉన్నారు. ఎలా ఉంటుందండి ఆ పునాది, ఏ విధంగా ఉండాలి? కానీ ఇక్కడ ఆత్మీయటువంటి పునాది నీతిమంతులు కడుతూ ఉన్నారు. అది పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేస్తారు? ఏం చేయాలి మరి నీతిమంతులు? ఏం చేయాలండి నీతిమంతులు? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినా కూడా నువ్వు పాడైపోతున్నావు అంటే కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి చేదైన వేరు ఉంటూ ఉంది. ఆ వేరు వల్ల ఏమవుతుంది? చిత్తంతా చేదైపోతుందండి. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక చేదు అనేది నీలో ఉందనుకోండి. చేదంటే మనం అనుకోవద్దు ఏదో చేదు, పాపమే నీలో ఉంది. అది ఏమవుతుంది? తాగిపోతుంది. ఇందాక మనం విన్న వాక్యం ఏంది? నీ యొక్క హృదయము స్కానింగ్ మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్కానింగ్లో ఏడుంది, ఏముంది, మత్తుందా, డాగుందా, నీలో ఏదుందో తెలిసిపోతూ ఉంది. అది కూడా నీలో కొంచెం ఉంటే చాలు ఆ చేదనేది. అది పాగిపోయి నీ యొక్క హృదయాన్నంతా పాడు చేస్తూ ఉంది, చెడు చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా మనం కట్టుకోవాలి? మరి మన పునాది గట్టిగా ఉండాలి. ఆ పునాది గట్టిగా లేకపోతే మనం కూలిపోతాం, పాడైపోతాం, ఈ లోపల నశించిపోతాం. తర్వాత మరలా మనం కట్టుకోలేని స్థితి వస్తుంది. అవునా కదా? తర్వాత కట్టుకోలేము. ఎంతో బ్రతికులాడుకున్నా, ఏమనుకున్నా ఏమీ రాదు అనుకుంటాము. మన యొక్క జీవితంలో 30-40 సంవత్సరాల దాకా ఎవరి మాట విన్నాం. తర్వాత తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క జీవితం ఏందా, నిజంగానే నా యొక్క ఓపిక తగ్గిపోయింది, నా బలం కృంగిపోయింది, నేను ఏ విధంగా ఇప్పుడు జీవించగలుగుతానని ఒక మనసు వస్తూ ఉంటుంది. అవునా కాదా? ఆ మనసు వచ్చినప్పుడు అప్పుడు నీవు ఏమంటావు? నేను వయసులో నేను ఏం చేసుకోలేకపోయాను, ఏం పొందలేకపోయాను, ఏం సంపాదించలేకపోయాను, నేను సరైన భక్తి చేయలేకపోయాను. అప్పుడు ఏడిస్తే సరిపోదు. కానీ ఇప్పుడే దేవుడు ఇచ్చినటువంటి జీవితం, ఈ జీవితంలోనే మనం జాగ్రత్త పడాలి. ఈ జీవితంలోనే కొంచెం కాలమే, కొంచెం జీవితమే నీకు ఇచ్చిన ఈ జీవితంలోనే నీవు సరిగా ఉండకపోతే తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. నువ్వు ఎంత బాధపడినా ఎంతైనా ప్రయోజనం లేదు పిల్లలు. అందుకోసమే మన యొక్క భక్తి జీవితము జాగ్రత్తగా సరైన పునాది కట్టాలి. సరైన పునాదిలో మనం జాగ్రత్తగా మనం కట్టుకుంటూ ఉండాలి. సరైన భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో మన జీవితం ఉండాలి. అలా లేకపోతే ఎప్పుడు వస్తుందో. ఏమన్నాడు మత్తయి సువార్తలో? ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు? కాబట్టి మత్తయి సువార్త 7:25 నేను చెప్పాను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడను, కానీ అది పడలేదు. ఎందుకు? బండ మీద కట్టుకోవాలి. మన యొక్క పునాది కూడా ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఏదో గాలి రాగానే కూలిపోవటం కాదు.
మన యొక్క భక్తి అయిపోయిందిలే, మన యొక్క ప్రార్థన అయిపోయిందిలే, మరలా ఏదో ఈ లోకానుసారంగా తిరగటం కాదు, ఈ లోకానుసారంగా బ్రతకటం కాదు. మన యొక్క జీవితం, మన యొక్క భక్తి జాగ్రత్తగా మనం కట్టుకోవాలి. ఎవరో పిలిచారులే స్నేహితుడు, ఎవరో మన యొక్క బంధువులు పిలిచారులే వెళ్ళాను, ఏదో అయిపోయింది. ఎవరు చూశారు? ఎవరు చూశారా? మన వాళ్ళు అక్కడ చేసే కార్యాలు, అక్కడ చేసే పరిస్థితులు ఎవరు చూశారా? ఏదో ఊర్లో ఉన్నాను నేను, నా జీవితం ఎవరికి తెలుసు? నేను ఎలా తిరుగుతున్నానో, ఏ విధంగా ఉన్నానో, ఎలా బ్రతుకుతున్నానో ఎవరికి తెలుసా అనుకుంటున్నామేమో. ఇందాక మనం చూసాం, దేవుడు ఆకాశం నుంచి పరిశీలన చేస్తా ఉన్నాడు. ప్రతి మనిషిని పరిశీలన చేసేవాడు ఆయన. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన పిల్లలైన వారిని ఎవరిని విడిచిపెట్టడు. జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఏ విధంగా పునాదిలో మనం ఉన్నాం, ఆ పునాదిని మనం గట్టిగా స్థిరపరచుకోవాలి. ఆ స్థిరమైనటువంటి పునాది లేకపోతే ఎప్పుడు పడిపోతామో తెలియదు. ఎప్పుడు వాన వస్తుందో, గాలి వస్తుందో, అప్పుడు ఏం చేస్తాం? పడిపోతాం ఈ లోకంలో. కానీ మనం పడకుండా జాగ్రత్తగా మన భక్తి జీవితంలో మనం ఉండాలి అని దేవుడి లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రజల కలశంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నప్పుడు మన భక్తి జీవితం మనం జాగ్రత్తగా కట్టుకుందాం. యోబు గ్రంథం కూడా చూడండి. యోబు గ్రంథంలో యోబు గారు ఏమంటున్నాడు? 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు గ్రంథం 38 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీవు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఏమంటున్నాడు? నేను యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరోనా? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? భూమికి పునాదులు ఉన్నాయంటే మనం నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం? మనం పునాదులు ఎంతో గట్టిగా లోపలికి తీసి వేస్తా ఉన్నారు, అవునా కదా? పునాదులు ఎంతో గట్టిగా వేసి 100 అంతస్తులు 50 అంతస్తులు ఎన్ని కడుతున్నారండి? మరి ఎంత పునాది తీస్తూ ఉన్నారు. మరి అలాంటి పునాది దేవుడు ఏర్పాటు చేశాడు. మరలా అదే పునాదిని ఏమన్నాడు? భూమిని శూన్యములో వేలాడదీశాను అన్నాడు. శూన్యములో వేలాడదీశాను అన్నాడు భూమిని. మరి ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? చెప్పండి. చూస్తాం 100 అంతస్తులు, అమ్మో ఎంత కట్టాడు, వాడి జ్ఞానం ఏంది రావాడు, ఎంత తెలివి. మనం ఆలోచిస్తామండి, ఎంత కట్టాడా, ఎంత ఎలాంటి గిరిజను, ఎలాంటి వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ఎంత మంచిగా కట్టాడరా, వాడికి మంచి జ్ఞానవంతుడు అలాంటివే. ఎవరైతే కట్టింది? ఎవరు? మనుషుడు నిర్మించిన మనుషుడు అండి. దేవుడు నిర్మించిన మనుషుడు కట్టాడుగా. ఆ మనుషుడు అబ్బా ఎంత కట్టాడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివివంతుడు అని ఆలోచిస్తున్నావే. అంతకంటే జ్ఞానవంతుడు దేవుడు. ఆయన నిన్ను నిర్మించిన వాడు, నిన్ను ఏర్పాటు చేసిన వాడు. ఇది చూసే, ఈ లోకంలో చూసే నువ్వు మురిచిపోతూ ఉన్నావే. ఎంతో మనం అనేక విధంగా ఎంతో పొగుడుతాం, కానీ వీళ్ళారా ఇదంతా వ్యర్థమని నీకు తెలుసా? తెలుసుకోవాలి. ఇదంతా ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకము ఎన్నికలేనిది, దేనికి పనికినటువంటి ఈ లోకంలో మనం కొన్ని సంవత్సరాలు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ అవకాశం, ఈ జీవితాన్ని ఇచ్చాడు. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఈ లోకంలో నేను బ్రతకాలి, ఈ బతినంత కాలం నా జీవితం ఎలా ఉంది, సరైన భక్తి చేస్తున్నానా, సరైన జీవితం నాలో ఉందా అని ఆలోచించగలుగుతున్నావా? ఉన్నంతసేపే, వాక్యం విన్నంతసేపే, దేవుడు సన్నిధికి వచ్చినంతసేపే మనం వింటున్నాము. తర్వాత మరలా మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నాం. అది తప్పు పిల్లారా. ఎందుకంటే మనము మోసం చేసుకుంటున్నాం. అది ఆ మోసం అనేది మనము జాగ్రత్త పడాలి, మనం చేసుకోకూడదు. ఎబ్రిల్ రాసిన పత్రికలు కూడా అంటారు చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. పునాదులు గల ఆ పట్టణం వైపు అబ్రహాము గారు ఎలా ఎదురు చూస్తున్నాడా? ఏలయనగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పట్టణం కొరకు? పునాదులు గల ఆ పట్టణం కొరకు. ఈ పట్టణం కొరకు కాదు. ఈ పట్టణంలో ఇవి ఎప్పుడైనా నశించిపోయాయి, ఈ లోకంలో ఇవన్నీ పడిపోయాయి. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఈ లోకములో విశ్వాసానికి తండ్రి, సమస్తము ఆయనకి ఏదంటే పదవలేదు. ఎంత ఆస్తుందండి ఆయనకి? పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ పట్టణంలో నాకు వద్దు నాయన, ఈ లోకంలో కాదు, ఇది అశాశ్వతమైంది. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఏమి కట్టుకున్నా, ఏదైనా ఒకనాడు ఇదంతా ఏమైపోతే
నశించిపోయేది, ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరి వెళ్ళిపోకముందే నీ జీవితం, నీ యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచిస్తున్నావా? ఆలోచించాలా? మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ లోకం కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది? మన యొక్క జీవితం గతించిపోతుంది, మన ఆయుష్ తరిగిపోతుంది. తరిగిపోయిన కొద్దీ ఏమవుతుంది? మనం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. మనం వెళ్ళిపోవాలి ఎక్కడికి? ఆ పునాదులు గల పట్టణం కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాం గారు. మరి నీవు నేను ఇంకా నేనేం సంపాదించాలి, ఏం కట్టాలి, ఏం సాధించాలి ఈ లోకంలో అని మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ దైవజనులు పెద్దలు ఏం చేస్తున్నారు? భక్తులైన వారు ఏం చేస్తున్నారు? ఆ పునాదులు గల ఆ పట్టణం నాకు కావాలి, ఈ లోకంలో నాకు అవసరం లేదు నాయన. ఒక కాడికి తినటానికి ఉండటానికి ఈ లోకంలో సమస్తం ఉన్నాయి నాయన, చాలు నాయన. నాకు ఈ లోకంతో నాకు పని లేదనే వారు మనం ఉన్నామా? కాబట్టి ప్రియులారా, ఈ లోకం అశాశ్వతమైంది. మన భక్తి జీవితంలో మనం జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలి. మనం ఈ లోకంలో సంపాదనలు ఇవన్నీ కాదు, కానీ దేవుని కొరకే మనకి ఇచ్చిన సంపాదన చాలును. ఇంకా నువ్వు మనకు వద్దు. ఎందుకంటే ఉండటానికి, తినటానికి, కట్టుకోవడానికి మన దైవం ఎప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉండటానికి, తినటానికి ఏం కావాలి? నీకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా మనం కావాలి. ఇగో అతని కంటే నాకు ఎక్కువ ఉండాలి, ఇతని కంటే నాకు ఎక్కువ ఉండాలి, ఏమంటే నేను మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి ఆస్తి సంపాదించు. ఇదే ఆరాటమే కానీ తండ్రి ఒక దినం నేను విడిచిపెట్టాలి. నా దినం ఏ దినం వస్తుందో, ఏ సమయం వస్తుందో, ఏ నిమిషం నాకు తెలియదు. మరి నా జీవితం ఎలా ఉంది? ఆ యొక్క పునాదులు కలిగిన ఆ పట్టణానికి నేను రావాలి అంటే నేను ఎలా రావాలి, ఎలా నేను భక్తి చేయాలి, ఎలా జీవించాలి ఈ లోకంలో అనేది మనకు తెలియజేస్తున్న ఈ జీవ గ్రంథం హెచ్చరిస్తున్న ప్రతి మాటను మనం ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించే వారిగా ఉండాలి. ఆలోచన అనేది రావాలి. మనం ఎలా ఆలోచిస్తాం? మన పిల్లల కోసం ఎంతో ఆలోచన కలిగి ఉంటాం, ఎన్నో తలంపులు కలిగి ఉంటాం, ఎన్నో ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా జాబు మన పిల్లలకి రావాలి, ఏ విధంగా అనేది మనం ఆలోచిస్తామే. ఎప్పుడైనా మనం ఆలోచించామా మన జీవితం గురించి? నా బ్రతికేంది, నా జీవితం ఏంది, నా గమ్యం ఏంది, నా స్థానం ఏంది, నేను ఎలా వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? నా ముందు వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు నా కళ్ళ ముందు. మరి నా స్థితి ఏందని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఇలా అలా అలా ఆలోచించినప్పుడు నీకు కనిపిస్తుంది నిజమైన ఆయన ఈ లోకం అశాశ్వతమైంది, ఎన్నికలేంది ప్రభు. ఆ యొక్క పునాదులు కలిగిన ఆ పట్టణం కావాలి ప్రభు. ఈ లోకంలో ఈ పునాదులని ఒకనాడు లయమైపోయేది ప్రభు. చూద్దాం ఈ లోకంలో ఎంత సంపాదన, ఏ సంపాదించిన ఒకనాడు ఏమైంది? పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3:10 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోను గతించిపోవును, మిక్కటమైన వేంద్రములతో కాలిపోవును, ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశంలో రగులుకొని దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటున్నాడు? ఇవన్నీ ఒకనాడు ఏమవుతాయి? నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎన్ని అంతస్తులు కట్టుకున్నా, ఏమి నీ లోకంలో నువ్వు బ్రతికినా, ఎలా జీవించినా, ఎలా నువ్వు తిరిగినా ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినంలో ఇక్కడ ఏముండవు. మనం ఎంత 100 అంతస్తులు అబ్బా ఎంత ఏ విధంగా కట్టాడండి అని అది చూస్తూ ఉంటాం. అవన్నీ ఏమవుతాయి? ఉన్నాడు లయమైపోతాయి అంతే. ఇప్పుడు భూమి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కదులుతుంది. ఎలా కదులుతుంది తెలుస్తుందిగా మనకి. 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కదిలింపబడతా ఉంది. ఏమవుతుందండి? 10 నిమిషాలు 2 నిమిషాలు కదిలితేనే ఎట్లుంది? బయటికి ఉరికి భయపడిపోతున్నారంట. మరి మనం ఏ పట్టణంలో అండి? ఎంతసేపు అండి నువ్వు గట్టి అంతస్తు, నువ్వు గట్టి స్థిరమైనటువంటి పునాది వేసి ఏ విధంగా కడుతున్నావో, ఏ విధంగా ఉంటున్నావో అది శాశ్వతమైందేనా? ఆలోచించండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇవన్నీ లయమైపోయేది. ఒక దినం రాబోతుంది. అందుకోసం మనం జాగ్రత్త పడవని దేవుడు లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నన్ను నువ్వు ఎలా చేస్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధంగా భక్తి చేస్తున్నావు, ఏ విధంగా పునాది కట్టుకుంటున్నావు, నీ పునాది స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉందా నీ పునాది? ఆ పునాది కోసం ఏ విధంగా అబ్రహాం గారు ఉన్నారో మనం కూడా అదే పునాది లేకపోతే ఈ లోకం అశాశ్వతమైన నేను ఎక్కడ ఈ లోకంలో ఎంత పునాది వేసి నేను గట్టిగా ఎన్నంతస్తులు కట్టుకున్నా ఒకనాడు లైవ్ అయిపోద్ది ప్రభు. ఇవన్నీ పడిపోయాయి నాయన.
నేను ఆ పట్టణంలో నేను ఉండాలా ప్రభు, ఆ పట్టణం కొరకే నేను చూస్తున్నాను ప్రభు. ఎప్పుడైనా నేను ఈ అశాశ్వతమైంది ఈ లోపల నిలిచిపెట్టాలా ప్రభు. నాకు ఆ పట్టణంలో నాకు స్థలం కావాలి, ఆ పట్టణంలో నేను సిద్ధం చేసుకోవాలి. అలా నాకు మంచి స్థిరమైనటువంటి పునాది ఆడుంది ప్రభు అని చెప్పి మనం ఆలోచించగలుగుతున్నావా? ఈ లోకం కొరకే మనం పార్కులు ఆడుతున్నాం, కానీ పార్కులు ఆడాలి ఎంతవరకు? మనకి అంతవరకు చాలు పిల్లలు దేవుడు మనకి ఇచ్చాడు, చాలు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ, తండ్రి నా యొక్క జీవిత కాలమంతలో నీకు నమ్మకం కలిగి ఉంటాను ప్రభు, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభు, సరైనటువంటి భక్తిలో నేను ఉండే కృపను నాకు దయచే ప్రభు అని చెప్పి మనం ప్రార్థించుకుంటూ దేవుడి యొక్క రాజ్యానికి మనము వెళ్ళాలి ప్రియులారా. ఈ లోకం అశాశ్వతమైనది, ఎంతున్నా ఏం సంపాదించిన ఈ లోకము అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకమున్నది, ఆ లోకములకు మనం వెళ్ళాలంటే ఇక్కడ నీవు ఎలా ఉండాలి? స్థిరమైనటువంటి పునాది కలిలో నీవు కట్టుకోవాలి. సరైన పునాది అంటే ఎప్పుడు మనం కదలడానికి వీల్లేదు. ఎవరు కదిలించాలని చూస్తూ ఉంటారు, కదిలించాలని చూస్తున్నప్పుడు నువ్వు కదలకూడదు. ఎందుకు? మనం ఏ పునాదిలో ఉన్నాం? స్థిరమైన పునాది, బండ మీద కట్టుకున్నాం. వీళ్ళు స్థిరంగా ఉన్నాము. మనం ఎవరు కదిలించడానికి వీలు లేదు. కదిలించిన వాడే పడిపోయే రీతిలో అలాంటి భక్తి జీవితంలో మనం కట్టుకోవాలి. ఆ జీవితం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినా, ఈ లోకంలో ఎక్కడ తిరిగినా, ఏమి జరిగించినా నీ పనిలో దేవుడు తోడై ఉంటాడు, నడిపిస్తాడు, జరిగిస్తాడు. ఈ లోకంలో ఎక్కడ నిన్ను ఎవరు కదిలించలేరు. ఎలాంటి శక్తి, ఎలాంటిది ఏదైనా నిన్ను కదిలించలేదు. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడి యొక్క వాక్యము, ఆ వాక్యము ద్వారా మనం ఏ విధంగా మనం కట్టుకుంటున్నాం మన జీవితం. మనం భక్తిలో ఉన్నామంటే భక్తి నేర్పిన వారు ఎవరు అని అడుగుతారు. ఎలా నడిపిస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా ప్రార్థించగలుగుతున్నారు, ఏ విధంగా భక్తి చేయగలుగుతున్నారు, ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉంటారు. మన పిల్లలు ఎక్కడ చదివించారంటే ఏడ చదివించారంటాము? మంచి స్కూల్లో చదివించాము, మంచి స్కూల్ అది అని అంటాం. మరి ఆ స్కూల్లో చదివించినప్పుడు ఆ పునాది గట్టిదైనప్పుడు మనం చేసే భక్తి ఎలాంటిది? ఈ భక్తి జీవితం ఎలాంటిది? ఇది పొందాల వరకే. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది ఏమైనా కానీ ఈ లోకంలో పొందాల వరకు మనం ఉన్నంత 50, 70, 80 సంవత్సరాల జీవితం కోసం మనం ఎన్నో వెతుకుతూ ఉన్నాం. కానీ మన పునాది ఎక్కడ ఉంది? స్థిరమైన పునాది మనకి అక్కడ ఉంది, పరలోకంలో ఉంది. మరి ఆ పునాది కొరకు చూస్తున్నావా? ఈ పునాది కొరకే నువ్వు వెతుకుతూ ఉన్నావా? ఆలోచిద్దాం ప్రియులారా, ఆలోచించండి. దేవుడి యొక్క వాక్యము ఎలాంటిది? సజీవం కలిగినటువంటి వాక్యము. రెండంచుల కనుక ఎటుపోయినా తెగిపోవటమే. మరి నీ భక్తి జీవితంలో సరిగా ఉండకపోతే నీవు అలాగనే పడిపోతావు, అలాగనే పడిపోయి ఈ లోకంలో నశించిపోతావు. మరి అలాంటి జీవితం జీవిస్తున్నావా? ఎలా జీవిస్తున్నావు ఈ లోకంలో? ఆలోచించండి పిల్లలు, ఆలోచించి సరైనటువంటి భక్తి మనం చేయాలి. స్థిరమైనటువంటి పునాది మీద మనం కట్టుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో అంటాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. పునాది ఎలా ఉన్నది? స్థిరమైన పునాది. అంటే ఆ పునాది మీద కట్టుకున్నవాడు ఎక్కడికి కదల్చబడడు. నువ్వు కదులుతున్నావంటే ఏంది? లోకంలో నీ భక్తి సరిగా చేసుకోలేదు, సరైన పునాది లేదు, సరైనటువంటి జీవితం లేదు, సరిగా భక్తి లేదు. ఆ భక్తిలో నువ్వు సరిగా లేకపోతే నువ్వు కదిలించబడతావు. ఇప్పుడు భూకంపం వచ్చి ఎలా ఉంటుంది? కదులుతా ఉంది, అవునా కాదా? మరి కదిలించబడాలంటే మనం కదులుతున్నామంటే దేవుడి యొక్క శక్తి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఏంటి భూకంపాలను రాని, నాకేం భయం, నా దేవుడి దగ్గరికి పోతా, అక్కడ నాకుంది సరైనటువంటి పునాది, నాకు అక్కడ ఉంది, సరైనటువంటి అంతస్తు నాకు అక్కడ సిద్ధం చేసి ఉన్నాడు దేవుడు. ఇదే పాటిది, ఇది ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. నేను వచ్చినా వెళ్ళిపోవాలి, రాకపోయినా నేను ఒక దినం వెళ్ళిపోవాలి. మరి ఆడుంది నా పునాది, ఇక్కడేం లేదు, ఇక్కడేం లేదని ఆలోచిస్తున్నావా? ఆలోచించినట్లయితే దేవుడి యొక్క జీవితం, దేవుడు సరైనటువంటి జీవితంలో నీవు జీవించగలుగుతావు. అలా ఆలోచించకపోతే ఈ లోకంలో నీవు నశించిపోతావు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలస్యంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, తండ్రి నాయన, నా పునాది ఏ విధంగా ఉంది ప్రభు, నా భక్తి ఏ విధంగా ఉంది ప్రభు, నేను సరిగా కట్టుకుంటున్నానా ప్రభు, సరిగా నా భక్తి ఉందా, సరిగా జీవిస్తున్నానా, ఏదో నామకార్థంగా జీవిస్తున్నానా? ఎవరైనా వస్తే కదిలాగానే నేను కదులుతాను ప్రభు, ఎవరైనా రా అక్కడికి వెళ్ళిపోదాను సరికి వెళ్ళిపోతున్నాను ప్రభు అనే జీవితం ఉందా? ఆ జీవితం వద్దు ప్రియులారా. ఈ లోకం అశాశ్వతమైంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఈ వ్యసనాలకి ఈ యొక్క లోకం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది.
సొదొమ గొమొర్రా పట్టణం లాగా భయంకరంగా ఉన్న ఈ యొక్క లోకములో తిరుగుతున్న నీవు నేను ఎంతో భక్తితో ఉండాలి. ఎంతో అన్నాడు, ఎంతో భక్తితో విశ్వాసంతో మనం కట్టుకోవాలి. పునాదిని కట్టుకొని జాగ్రత్తమైన భక్తి మనం చేస్తేనే ఈ లోకంలో జీవించగలుగుతాం. అలాంటి భక్తి లేకపోతే మనం ఈ లోకంలో నశించిపోతాం. నశించిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసినా మనకి ప్రయోజనమే లేదు. కానీ అందుకోసమే మనం తండ్రి నేను ఎలా భక్తి చేస్తున్నాను ప్రభువా, ఎలా నేను జీవిస్తున్నాను ప్రభువా, ఎలా నా బతుకుంది ప్రభువా, నా జీవితం ఎలా ఉంది ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ఎంతో ప్రార్థించే వారిగా, ఆయన మొరపెట్టుకునే వారిగా, ఆయన దగ్గర ఎంతో గోజాడుకోవాలి ప్రియులారా. అలాంటి స్థితి రాకముందే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్త పునాది మీద మనం కట్టుకోవాలి. మన ఆమోసు గ్రంథంలో అంటాడు చూడండి, ఆమోసు గ్రంథం చేయండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. ఆకాశ మండలములకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రయోగింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఆయనకు భయపడం మనం, ఆయనకి మనం భయపడం. ఈ లోకంలో మనుషులకైతే మనం భయపడతాం, ఈ లోక అధికారులకు మనం భయపడతాం, కానీ ఆయనకి దేవుడికి మనం భయపడతాం. మనకి అనుకుంటాం ఈ లోకము ఎలాడో ఆకాశ మండలములకు భూమి యందు పునాదులు వేయవాడును ఆయనే. ఆకాశానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద వేశాడు. భూమి ఎప్పుడు లైవ్ అయిపోతుందో ఆకాశం కూడా పడిపోతా ఉంది. అనేకమైనటువంటి మంది అక్కడ ఆకాశంలో కట్టాలని చూస్తున్నారంట. శాస్త్రజ్ఞులు ఎక్కడ ఆ మండలంలో కట్టుకొని ఉన్నాం, ఇది ఎప్పుడైనా లైవ్ అయిపోద్ది, ఈ భూమి కూలిపోద్ది అని ఎక్కడ ఆలోచిస్తున్నారు? చంద్రమండలంలో కట్టుకున్నామని అక్కడికి వెళ్ళి ప్రయత్నిస్తున్నారంట. మరి కొనుక్కున్నారంట కూడా చాలా మంది. మరి అంటే కోట్ల గనులు ఉంటారు, ధనములు ఉంటారు, కానీ ఇది వారికి కూడా తెలిసిపోయింది, ఈ భూమి లైవ్ అయిపోద్ది. లైవ్ అయిపోతే మరి ఏమంటాం? క్షేమంగా అక్కడ ఉంటాం అనుకుంటున్నారు. ఏమన్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఆకాశ మండలానికి భూమి మీద పునాదులు వేయబడేను. ఆకాశ మండలానికి భూమి మీద పునాదులు అంటే ఈ పునాదులు కదిలిపోతే ఆకాశం ఏమైపోద్ది? పడిపోద్ది. నువ్వు ఎక్కడికి పోయినా ఏడున్నా దేవుడు పెట్టింది ఎక్కడ నేను స్థిరంగా ఈ భూమి నీకు ఇచ్చాడు, కానీ ఆకాశానికి పోయి నువ్వు ఉన్నావంటే ఆకాశము ఉండలేవు. పునాది ఇక్కడ ఉంది. ఈ పునాది కదిలించబడితే ఏమవుతుంది? ఆకాశం కూలిపోద్ది. ఇలారా దేవుడి మాటలు ఎలాంటి గొప్పలు, ఎలాంటి శక్తి కలిగినవు. మనం కూడా మరి ఒక దినం వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం ఈ లోకాన్ని విడిచిపెట్టి. మరి పోయే లోపల మన యొక్క స్థిరమైన పునాది మీద మనం నాటబడేటట్టుగా మనలో ఏ చేదు అయిన వేరు ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఏ చేదు అయిన వేరు ఉన్నట్లయితే నీవు ఎంత ప్రయాసపడినా ఆ చేదు నేను తినేస్తూ ఉంటాను. కాబట్టి ఆ చేదు లేకుండా మనం సరి చేసుకుంటూ ఉండాలి. నిత్యము సరి చేసుకుంటూ మన యొక్క జీవితంలో, మన గమ్యములో, ఈ లోకంలో మనం జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి. జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ మన యొక్క జీవితాన్ని కట్టుకున్నట్లయితే మనము స్థిరమైనటువంటి పునాది నిలకడగా ఉందన్నాడు. అందుకోసం నిలకడగా ఉంది. దాని మీద మనం స్థిరంగా ఉన్నట్లయితే మనం ఎక్కడ కదల్చబడం, ఎక్కడ పడిపోము. ఏ తుఫాన్లు వచ్చి ఎన్ని ఆటుపోట్లు ఈ లోకంలో, ఈ మనుషుల్లో ఎక్కడ వచ్చినా కూడా నీవు పడిపోవటానికి లేదు. ఎందుకంటే దేవుడి మీద మనం పట్టుకున్నాం. దేవుడు మన పక్షాలను మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నడిపించేవాడై ఉన్నాడు, జీవింపజేసేవాడై ఉన్నాడు. నువ్వు ఎక్కడ భయపడాల్సిన అవసరమో లేదు. ఈ లోక మనుషులకు కానీ ఈ లోక అధికారులకు ఎవరికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడిని కలిగి ఉన్నవారు, దేవుడు కలిగి ఉన్నవారు ఎప్పుడైనా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉంటాడు, మనలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ భయపడకూడదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మిమ్మల్ని. ఆ యొక్క మంచి పునాది అయినటువంటి దేవుడి యొక్క వాక్యం అనుసారంగా మనం మన జీవితాలను కట్టుకుంటూ మనం ఈ లోకంలో ఎప్పుడైనా మనం ముగించుకున్నప్పుడే మనకి పరలోక రాజ్యము మనకు వస్తూ ఉంది. కానీ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను ఈ యొక్క పునాదిలో మనం గట్టిగా నాటుకొని పోయే మనము స్థిరముగా ఉండాలి. స్థిరము ఉండాలి. 2వ రాజుల గ్రంథం అంటారు చూడండి. 2వ రాజుల గ్రంథం చేయండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ చదువుదామండి.
రాజుల గ్రంథం ఏలియా ఆ, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చిన్నాడు గనుక ఆ, నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఆ. ఎలీషా ఉమ్. యెహోవా జీవము తోడు, యెహోవా జీవముతోడు నీ జీవము తోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా ఆ, వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. 2:22 2:22 కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన కాబట్టి నేను ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు ఈడ చెడిపోయి నీరు ఎలా ఉంది? ఆ నీరు ఉప్పు నీరు ఈడ ఎక్కడ? ఆ పట్టణం పైనుంచి చదివినట్లయితే ఎరుకో పట్టణము నీరు ఓటలు చెడిపోయి ఉన్నాయి. ఆడ ఓటలు చెడిపోయి ఉన్న ఆ నీరును బాగు చేయాలి అని ఎలిషాని ఏడుకున్నారు వారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వారు ఎలిషాని ఏడుకున్నప్పుడు ఎలిషా ఏం చేశాడు? యెహోవా సెలవుచున్నమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండగా నేను. కాబట్టి నేటి వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిది అయి ఉండేను. నీరు ఓటలు చెడిపోయినాయి. ఆడ ఈ యొక్క హృదయం అనే ఓటలు చెడిపోయి ఉన్నాయేమో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ ఓటలను బాగు చేయడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యము మన హృదయం అనే ఈ చెడు అనే హృదయాన్ని, మన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఉప్పు ఏ విధంగా ఉప్పు నీరు వెళ్ళిపోయి మంచి నీరు ఓట వచ్చిందో అలాగే మన హృదయంలో అనేటువంటి ఈ పాప జీవితం పోయి మన యొక్క మంచి జీవితాన్ని మనం పొందగలుగుతాం. అలాంటి జీవితం పొందాలి అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి చెడు పునాది మీద మనం స్థిరంగా కట్టుకోవాలి. నిజంగా ప్రభు నా ఓటలు చెడిపోయినాయి, నాలో చేదనే ఏరు ఉంది ప్రభు, అంతటి నేను తీసివేసుకుంటాను ప్రభు, నన్ను బాగు చేయి ప్రభు, నన్ను పవిత్రపరచును ఆయన, నన్ను సరిచేయి ప్రభు అని చెప్పి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు వేడుకున్నట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క స్థిరమైన మనసును మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అలాంటి మనసు నీవు నేను కలిగి ఉంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ప్రభువా నీ మీద నేను పునాది వేసుకుంటున్నాను ప్రభువా, నేను కదల్చకుండా ప్రభువా ఈ లోకంలో ఎక్కడ పడిపోకుండా సాతానుడు కానీ ఈ లోక మనుషులు కానీ ఈ లోక ఏదైనా కానీ ప్రభువా నన్ను కదిలించుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపు ప్రభువా, నీ శక్తి నాకు దయచేయి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థించినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు నేను బాగు చేయడానికి, స్థిరంగా ఉంచడానికి. ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ పట్టణంలో మనం పునాది కలిగిన ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే ఈ యొక్క మధ్యాహ్న కలసంలో మనం స్థిరమైనటువంటి ఈ పునాది మీద మనం ఆనుకొని ప్రార్థిద్దాం ప్రియులారా. అలాంటి కృప అలాంటి శక్తిని దేవుడు ఇస్తాడు మనం ప్రార్థించడానికి. అలాంటి కృపను మనం అందరం పొందుకొని ఆ యొక్క పరలోక రాజ్యం వైపు మనం చూడాలి, కానీ ఈ లోకం అశాస్త్రమైన ఈ లోకం వైపు మనం చూడక ఆ యొక్క పరలోక రాజ్యం వైపు మనం చూద్దాం. ఈ లోకం అశాస్త్రమైన ఈ లోకం గతించిపోయేది, ఎన్నిక లేనిది. ఒకనాడు ఈ లోకం ఏమైతుంది? లయమైపోతుంది. పంచభూతాలు లయమైపోతున్నాయి. ఆ సమయం వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన ఎండలు విపరీతమైనటువంటి యొక్క ఏమవుతుంది, తరాలు మారుతూ ఉన్నాయి, మార్పు చెందుతూ ఉన్నాయి ఈ లోకంలో. ఇంకనూ మన జీవితం ఇంకనూ ఇలాగనే ఉంటుందా? ఏ క్షణము ఏ గడియో ఏ నిమిషము మనకు తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో ఇంకనూ మనం ఎటు చూస్తూ ఉన్నాం, ఎటు ప్రయాణిస్తున్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం, ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుని సరైనటువంటి జీవితం నిజంగానే ప్రభువా నీ మీద స్థిరమైన పునాది వేసుకుంటాను ప్రభువా. నాలో నా హృదయంలో ఉన్నటువంటి ఎటువంటిదైనా కానీ ప్రభువా నా తల్లి నీవు సరి చేయగలిగిన దేవుడు. నీ వాక్యము ద్వారా ఇవ్వ నా తల్లి ఎలీషా ఏ విధంగా ఆ ఓటలు మార్చాడో ఆ ఉప్పు నీరు మార్చి మంచి నీరు సంతోషంతో ఆనందంతో మన ప్రాణాలు కత్తెరలు చేసుకున్నారు. మనం కూడా వాక్యము ద్వారా నా తల్లి కూడా ఆయన నా యొక్క జీవితాన్ని మార్చు ప్రభు, నా హృదయాన్ని మార్చు ప్రభు, నా తలంపులు మార్చు ప్రభు, నా ఆలోచన మార్చు ప్రభు. ఈ లోకం కాదు ప్రభువా నా తండ్రి, ఈ లోకం అశాశ్వతమైంది ప్రభు. ఈ భయంకరమైన లోకంలో ముందే నేను జాగ్రత్త పడతాను ప్రభు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మన యొక్క హృదయంలో భద్రం చేసుకుంటూ ఈ లోకంలో జాగ్రత్తగా మన జీవితాన్ని ముగించుకున్నాం. అలాంటి జీవితం మనకు దేవుడు ఇచ్చారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా తల వచ్చి కళ్ళు మూసుకుడితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని వచ్చి పదనాలు ప్రజలైనా ఈ భయంకర దినాలు దినాలు నైనా ఈ దినాల్లో మమ్మల్ని క్షేమంగా నైనా ఉంచుకున్నామంటే నైనా నీ కృప నీ దయా నీ ప్రేమ నా పట్ల ఎంతో ఉంది ప్రభు. మా పట్ల ఉంటున్న విధానాన్ని బట్టి నీ పదనాలు ప్రభు. ఇంకనూ నా తల్లి నా జీవితం ఏ విధంగా ఉంది, నా మనసు ఏ విధంగా ఉంది, నా తలుపులు ఏ విధంగా ఉంది, నా తల్లి నేను స్థిరమైనటువంటి పునాది మీద నేను నిలవగలిగాను ప్రభు.
నేను విమర్శిస్తున్నానా, లేకపోతే ఈ లోకంలో నా తండ్రి కూడా నశించిపోతున్నానా, ఈ లోకంలో ఏంటంటే ఇదిగోనైనా నా ప్రార్థన అయిపోయింది, ఆదివారం నాకు చాలే అనుకుంటున్నానా ప్రభు? లేదు లేదు నాయన, నిత్యము నా తండ్రి ప్రార్థించే వారిగా నా తండ్రి నిత్యము నా తండ్రి కొనైనా ఈ యొక్క వాక్యంలో నా తండ్రి నా జీవితం నా తండ్రి కట్టుకుంటూ నా తండ్రి జీవించే ప్రభు నాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. నా తండ్రి ఎందుకునైనా మా కుటుంబాలు ఎలా ఉంటుంది, మా సంఘం ఎలా ఉంటుంది, నా భక్తి జీవితం ఎలా ఉంటుంది ప్రభు? నేనే సర్చ్ చేసుకుని జీవించే ప్రభు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. ఏది చూడ ఏ సాధారణ అధికారం లేదు ప్రభు. భయంకరమైన దినాలు, దినాలు ఏ దిన ఏం సంభవిస్తుందో మాకు తెలియదు నాయనా. ఆ దినం రాకముందే, ఆ సమయం రాకముందే నా తండ్రి నేను నా తండ్రి సర్చ్ చేసుకుంటూ ప్రభు నా తండ్రి స్థిరమైనటువంటి మనసులు నాకు దయచేయండి, స్థిరమైనటువంటి పునాది నాకు దయచేయ ప్రభు. ఈ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. నా తండ్రి ఈ మధ్యాహ్న కలసంలో చెప్పబడిన కొన్ని మాటలైనా ప్రతి ఒక్కరు గ్రహించి ఆలోచించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ హృదయంలో భద్రం చేసుకుంటూ ఎవరు వేసుకుంటూ నిజమైన ప్రభు నా తండ్రి ఈ లోకం వచ్చేస్తుంది. పట్టణంలో నా తండ్రి స్థిరమైన పట్టణం నా తండ్రి అక్కడ ఉంది ప్రభు. పరలోకంలో ఈ లోకంలో ఎన్ని కట్టుకున్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా ఈ లోకాన్ని ఒకటి ముగించాలా ప్రభు. నా తండ్రి ఆ ముగింపక ముందు నా తండ్రితోనైనా స్థిరంగా నా తండ్రి నీలో జీవించే కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీకు నా తండ్రి నీ నామ ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నాను. నా ప్రభువు రక్షకుల్లో యేసు క్రీస్తు వారి నామాన్ని ప్రార్థించుకుంటాను. ఆమేన్. ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.